అభ్యర్థుల యొక్క జయాపజయాలను నిర్ణయించేటటువంటి నిర్ణయాత్మక పాత్ర ఆయా నియోజకవర్గాల్లో కాపులు పోషించారు. కాపులు ఈ ఎలక్షన్లో నిర్ణయాత్మక శక్తి కాదు కదా, కనీసం ఓటేసే రిజల్ట్ రేపు వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా ఏది గెలిచినా కూడా కాపులు మాత్రం జీరో. జనసేన అంటే ఒక రాజకీయ పార్టీ అయితే జనసేనకి ఒక కులముద్ర అనేది ఆపాదించారా లేదా జనసేన ఆపాదించుకుందా? పార్టీ పేరు ఏం పెట్టుకున్నా కూడా దాని వెనక ఏదో కులమే. వైకాపా అత్యధికంగా 30 శాసనసభ స్థానాలు 5 లోక్సభ స్థానాలు కాపులకు కేటాయించింది. కాపులు ఓట్లు వేయరు కదా మాకు ఎడితిరిగి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం చేస్తుంది. జనసేనకి ఇచ్చాం కదా అని చెప్పి చంద్రబాబు నిర్లక్ష్యం. కాపులు ఎక్కువ మందిలో మనకు ఎక్కువ సీట్లు ఇచ్చి మనకు ఎవడు గౌరవం ఇస్తే వాడి అటే వెళ్ళిపోతాం అనే ధోరణి కాపుల్లో ఉంది. రంగా గారి హత్యకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కారణం అనేటటువంటి దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న మీడియా ఆధిపత్య కులాల చేతిలో ఉండటం వలన మీడియాలో ఒక ఈ సెక్షన్ తయారు చేసి డబ్బు పెట్టి దానికి నడిపించారు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మనం ఈవేళ రాష్ట్ర కాపునాడు నాయకులు గౌరవనీయులు శ్రీ కఠార అప్పారావు గారి నివాసంలో ఉన్నాం. గతంలో కూడా తెలుగు రాజ్యం ప్రేక్షకులకి వారు ఎన్నో విషయాల్ని మనతో పంచుకున్నారు. నమస్కారం కఠార అప్పారావు గారు. నమస్కారం. అప్పారావు గారు, సూటిగా స్పష్టంగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ప్రతి ఎన్నికల సమయంలోనూ అభ్యర్థుల యొక్క జయాపజయాలను నిర్ణయించేటటువంటి నిర్ణయాత్మక పాత్ర ఆయా నియోజకవర్గాల్లో కాపులు పోషించారు. అభ్యర్థులు విజయం సాధించాలా లేకపోతే వాళ్ళు అపజయం పొందాలా అనేటటువంటి నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరించినటువంటి కాపులు 2024 ఎన్నికల్లో కరివేపాకు చందాన వాడబడ్డారు, వీళ్ళు నిర్ణయాత్మక పాత్ర పోషించలేదు అని రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి వాదనతో మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో ఆధిపత్య కులాలుగా ఉన్న కమ్మవాళ్ళు కానీ రెడ్లు కానీ కాపులని రాజకీయంగా ఎదగకూడదు అని చేసి ప్రయత్నాలు ఎప్పుడు కూడా కొనసాగినాయి. దానికి పరాకాష్ట మొన్న జరిగిన ఎలక్షను. ఆ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దాన్ని సాధించారని అనుకోవాలి. ఎందుకంటే కాపులు ఎప్పుడూ కూడా రాజ్యాధికారంలో వీళ్ళ వంతు పాత్ర ఖచ్చితంగా కొంత పోషిస్తూనే వచ్చారు. ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఏ పార్టీలు అన్నా కానీ. అట్లాగే 4-5 మంత్రి పదవులు కూడా చేశారు. ఒక టైంలో 6 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవాళ జరిగింది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా కాపుల్లో ఒక రాజ్యాధికార కాంక్ష కూడా పెరిగింది. ఇది మనందరికీ తెలిసింది. దాన్ని ఆ రోజున ఏ కారణాలన్నా కానీ ఒకనొకప్పుడు మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే ఒక పార్టీ పెడితే 10% ఓట్లు వస్తే నేషనల్ మీడియా అంతా గగ్గోలు పెట్టేసింది, అసలు ఏదో జరిగిపోతుంది అన్నట్టు. కానీ ప్రజారాజ్యం పార్టీకి 18% ఓట్లు శాతం వచ్చి 18 మంది ఎమ్మెల్యేలు గెలిచి 74 లక్షల ఓట్లు సాధించి కూడా దాన్ని దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న మీడియా ఆధిపత్య కులాల చేతిలో ఉండటం వలన మనకి ఈ కాపు కులానికి కానీ లేకపోతే ఆ ప్రజారాజ్యం పార్టీకి కానీ ఇవ్వాల్సిన అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం అయితే చేయలేరు. సరే ఏమన్నా కానీ తదనంతర పరిణామాలు పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేయడంతో అక్కడ కాపులు మొట్టమొదటిసారిగా కాపులు ఓడించబడ్డారు. దాని తర్వాత చూస్తే మనం నెక్స్ట్ 5 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ గారు 2014కి పార్టీ పెట్టడం, ఆ పార్టీ పెట్టిన రోజున మళ్ళీ ప్రజారాజ్యంలో ఏదైతే కావాలని కోరుకున్నారో కాపులు అది నెరవేరింది, ఎక్కడన్నా అవుతుందనే దీంతో మళ్ళీ అదే ఉత్సాహంతో కాపులు ఈ పార్టీలోకి వచ్చారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మొదట్లో తను పోటీ చేస్తానన్నాడు ఎంపీగా, తర్వాత కొద్ది రోజులకి ఎంపీ చేయట్లేదన్నాడు, తర్వాత సడన్గా వెళ్ళి మోడీని కలిశాడు. ఇవన్నీ మనం చూసినాయి. ఆ ఎలక్షన్ పోటీ చేయకుండా కాపులకు అసలు ఏమీ పాత్ర లేదు. అయితే అప్పుడు దాన్ని ఒక అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు చంద్రబాబు నాయుడు. కాపులకి వీళ్ళ డిమాండ్లు ఏమిటి అని చెప్పి కనుక్కొని
బీసీ సమస్యను ప్రధానంగా చేసుకొని వాగ్దానాలు కురిపించాడు కాపుల మీద. దాదాపు అందరు చెప్తారు కదా 680 వాగ్దానాలు ఇచ్చాడు అది ఇది అని. కాపులు కూడా దానిలో 4 వాగ్దానాలు ఉన్నాయి కాపులకే సంబంధించి. సో ఇది నెరవేర్చిన కాలంలో, ఆ వాగ్దానాలు అమలు లేని కాలంలోనే ముద్రగడ పద్మనాభం గారు యాజిటేషన్ పిలిపివ్వటం, ఆ యాజిటేషన్ పెద్ద ఎత్తున జరగడం ఇదంతా మనం చూసింది. ఆ తర్వాత అసలు ఈ జనసేన పార్టీ పెట్టింది కాడి నుంచి కూడా 2014 వచ్చేసరికి అసలు పోటీ చేయకుండా వాళ్ళతోటి అవును ప్రయాణం చేశాడు. 2019 వచ్చేసరికి అనూహ్యంగా మనం ఎవరూ ఊహించిన పద్ధతిలో తను పోటీకి వస్తుంటే మనం అందరం ఉత్సాహపడ్డ పోటీకి వచ్చాడు, ప్రేక్షక పాత్ర వహించాం. మనం అందరూ కాపు కమ్యూనిటీ నిస్వార్థంగా అతను చేసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ ఓట్లలో 50 లక్షల పైచిలుకు, దాదాపు 50 కూడా కాదు 60 లక్షల దాకా వచ్చింది ఆంధ్ర ప్రాంతంలోనే. తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి తెలంగాణ ఓట్లు తీసేస్తే దాదాపు 60 లక్షల పైచిలుకు ఆంధ్ర ప్రాంతం నుంచే వచ్చినాయి. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి అన్ని ఓట్లు వచ్చినాయి. జనసేన పార్టీ వచ్చేసరికి 18 లక్షలు దాటలేదు. దీన్ని ఆ రోజున ఆత్మవిమర్శ చేసుకొని ఉండాల్సింది జనసేన పార్టీ. ఇది ఎందుకని ఆ రోజున ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఇవాళ ఎందుకు రాలేదు అని చెప్పి ఒక ఆత్మపరిశీలన చేసుకుంటే, ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే ఒక కొత్త దారి వెతుక్కునే పరిస్థితి. కానీ అప్పుడు అది జరగల. రెండోది అసలు ఆ ఎలక్షన్ ముందు కూడా స్ట్రాటజీస్లో చాలా బ్లండర్స్ ఉన్నాయి వీళ్ళు చేసిన తప్పులు. ప్రధానంగా ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ అనేది తన అధికారంలోకి రావడానికి అధికార పక్షాన్ని విమర్శ చేయటం అనేది సహజంగా ఉంటుంది. ఇక్కడ అది విస్మరించాడు ఈయన విస్మరించి అంటే వేరువేరు 2018లోనేమో పెద్ద ఎత్తున టీడీపీ మీద విమర్శగా దిగాడు ఈయన పవన్ కళ్యాణ్. అవును. తర్వాత ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి టీడీపీ మీద దాడి తగ్గించేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ మీద దాడి చేయటం మొదలెట్టాడు. అప్పుడే కొంతమందికి మాకు అనుమానం వచ్చింది, ఇదేంటి ఎట్లా వెళ్తుంది, ఇదే రకంగా సక్సెస్ అవుతుంది ఏమో మనం పార్టీలో ఉన్నాడు కాబట్టి మనం దీనిలో కొనసాగాలనుకొని మేము ఆ రోజున ఆ పార్టీలో పనిచేయడం జరిగింది. అయితే 18 లక్షల ఓట్లు వచ్చిన కాడి నుంచి అప్పుడు అఫ్కోర్స్ పార్టీ ఆత్మపరిశీలన ఆత్మవిమర్శ చేసుకోవడం సంగతి అట్టు పెట్టండి, మనంగా పరిశీలిస్తే అర్థమైంది ఏంటంటే స్ట్రాటజీస్ తప్పు. తర్వాత వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం వాళ్ళిద్దరం ఒకటే అని చేసిన ప్రచారాన్ని జనం నమ్మారు. నమ్మబట్టే కాపు సంఘాలు లేదు, కాపు నాయకులు లేదు, వీళ్ళు ఏం చెబుతున్నారో కూడా చెప్పుకునే దశ లేదు. ఎందుకంటే ఒక 5 ఏళ్ల పాటు తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంది కాపు కమ్యూనిటీ. ఆ ప్రతీకారం అక్కడ ఎక్కువ కనపడింది. ముద్రగడ పద్మనాభం గారు తీసి బంగాళాఖాతంలో ఏంటి అనే దానికంటే కూడా వీళ్ళు అనుభవించిన నిర్బంధం కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాగ్దానాల భంగం కానీ ఇవన్నిటి పరిణామం ఏంటంటే కసిగా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయటం ఎలక్షన్ రిజల్ట్స్ అవి. అది ఒక మిత్రుడు చెప్పాడు, మీరు ఒక కాపులు అతను ఒక రెడ్డి గారిని అడిగాడు, అప్పుడు ఏమండి కాస్త మీరు అధికారంలోకి వచ్చారు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని అన్నాడు. ఒకసారి నేను చూసి జరిగింది. ఆ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, అయ్యో అదేంటండి మిమ్మల్ని అంటే మర్చిపోతాం, 100 సీట్లు 101 సీటు 103 సీట్లు మాకు వచ్చుద్దని లెక్క, దాన్ని 151 తెచ్చిన ఘనత మాత్రం మీదే సార్ అని చెప్పి ఆయన మిమ్మల్ని అంటే మర్చిపోతామండి అని అన్నాడు. సో అంటే మనం చేసిన అనాలోచిత విధానాలండి లేకపోతే అవన్నిటి కూడా ఏంటంటే అవతల వాళ్ళకి సొమ్మండి. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ కూడా మావో సెట్టింగ్ ఒక మాట అంటాడు, మనం ఎప్పుడు కూడా ప్రజల్లో పనిచేసేటప్పుడు ప్రజల యొక్క ఉద్యమ స్థాయికి తక్కువగాను లేకపోతే ఎక్కువగా వెళ్ళినా తక్కువగా ఉన్నా కూడా మనం ప్రజలకు దూరం అయిపోతాము. వాళ్ళ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయో, వాళ్ళలో చైతన్యానికి సంబంధించిన లెవెల్స్ అవగాహన ఏ లెవెల్స్లో ఉన్నాయో మనం కూడా అక్కడే ఉండాలి అంటాడు. మనకు ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు కాక, కానీ అదంతా వాళ్ళ మీద వేయకూడదు. మనం వాళ్ళ స్థాయిలోనే మనం మాట్లాడి వాళ్ళని మన వైపు తిప్పుకోవాలని చెప్తాడు. అట్లా చూసినప్పుడు మనం
2019 ఎలక్షన్లో ప్రజల ఆలోచన స్థాయి కంటే దిగువన ఉన్నాము అనేది ఒకటి పవన్ కళ్యాణ్ గారు గుర్తించుంటే బాగుండేది. దాని ఫలితమే నీకు ప్రజారాజ్యం నాడు వచ్చిన ఆ మాత్రం ఓట్లు లేక 3వ వంతు ఓట్లు వచ్చినాయి అక్కడ. సో ఇది అయిపోయింది. ఈ ఎలక్షన్కి వచ్చేసరికి 2024 దాకా చరివిత చరణం. పార్టీ నిర్మాణం చేసుకోలేదు, పార్టీకి ఆయన అధ్యక్షుడు ఉంటారు. ఇక సెక్రటరీలు అనేవాళ్ళు, జనరల్ సెక్రటరీలు అనేవాళ్ళు ఏ పార్టీకి భారతదేశంలో ఇంతమందిని నేను చూడలేదు. అప్పుడు పెడతాను 3, 4, 5 వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు కల్లా ఆ పోస్ట్ ఇస్తారు, వాళ్ళు కొన్ని రోజులు కనపడతారు, వాళ్ళు ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ చూసి 2014 ఎలక్షన్లో పార్టీ ఉన్న నిర్మాణం కూడా దేనికి ఉపయోగపడని పరిస్థితికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే జనసేన పార్టీలో ప్రముఖమైన లీడర్ నాకు చెప్పింది ఏంటంటే సీట్లు ఇది జరుగుతున్న దానికి 10-15 రోజుల ముందు కూడా నేను ఎవరో సీట్ అడుగుతున్నారండి, ఏదైనా పాసిబిలిటీస్ ఉంటాయా అని చెప్పి ఆ నాయుడు చెప్తే ఆయన అన్నమాట ఏంటంటే, ఏమండి మనకి ఇస్తుంది 70 సీట్లు, 70లో ఎంతమందికి ఇస్తామండి అని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. 70 సీట్లు ఇవ్వటం అనేది అసంభవమైన విషయం. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి అది చాలా దాదాపు 35 ఏళ్ళ చరిత్ర, 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. అది వెళ్ళిపోయి 70 సీట్లు ఇచ్చి అంటే దాదాపు సరిసమానంగా ఇచ్చే పరిస్థితి కదా 70 అంటే. అది జరగదని నేను నవ్వుకొని ఊరుకున్నాను. అయితే నాకున్నది వీళ్ళు 12 సీట్లు 15 సీట్ల కంటే ఇవ్వరు అనేది. ఎందుకంటే నాకు మొదటి నుంచి, ఎందుకంటే 2009లో టీఆర్ఎస్ వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్నప్పుడు సీట్లు లెక్క ఒకటి ఉంది. తెలుగుదేశం టీఆర్ఎస్ అప్పుడు కూటమి, అప్పుడు ఆ మహాకూటమి అనేది పెట్టుకున్నారు. ఆ టైంలో ఇచ్చిన సీట్లు వాళ్ళకి ఇచ్చినవి కూడా చాలా నామినల్గా ఇచ్చారు. అందుకని చంద్రబాబు అంత ఈజీగా ఏమి ఇవ్వడం, ఇది ఊహ అని. ఈలోపు ఇంకొకటి ఏంటంటే విజయవాడలో ఒక బ్యాచ్ ఉంది, లోకేష్ వర్గంగా చెప్పుకునేవాళ్ళు కొంత. వాళ్ళు ఇచ్చిన ప్రచారం ఏంటంటే 12 సీట్లు ఇస్తారు, మాకు తెలిసింది, మాకు లోకేష్ గారు చెప్పారు 12 సీట్లు అనేది. నేను అప్పటి నుంచి 12 సీట్లే అని అనుకుంటున్నాను. వాస్తవంలో కాదు, మనకి 50 సీట్లు ఇవ్వకపోతే కుదరదు, 70 సీట్లని ఒక పెద్ద నాయకుడు అంటాడు, ఇంకొక ఆయన 50 సీట్ల దగ్గర నడుస్తుంది అంటాడు. చివరికి మనం చూసాం 24, 21కి వెళ్ళిపోయింది. ఇది ఏంటంటే ఎందుకు చేశారు ఏమిటి అనే కంటే దానికంటే కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా పార్టీని వదిలేశాడు అని అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే మన బలం ఏంటి, మన శక్తియుక్తులు ఏంటి, మన దీనికి సంబంధించిన ఇది మనం అడుక్కోవాలి. అది వదిలేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి 20 సీట్లు ఇవ్వటం అంటే, ఈ దాదాపు ఆంధ్ర రాష్ట్ర జనాభాలో గట్టిగా 4వ వంతు ప్రజలు కాపులనే కాడ అనుమానం వెళ్ళదు. ఎందుకంటే 5,20,00,000 జనాభాను ఏమో చెప్తున్నారు, 1,15,00,000 1,25,00,000 చెప్తున్నారు వాళ్ళ కాపుల జనాభా. చెప్పేటప్పుడు 62 లక్షల పైచిలకు ఓటర్లు తేలుతున్నారు లెక్క. అంటే 1/4 కదా, 1/4గా ఉన్న కమ్యూనిటీ మనం ఎలక్షన్ లాంటి టైంలో తీసుకోవాల్సి, కనీసం రేషియో ప్రకారం తీసుకున్న 1/4 తీసుకున్నా కూడా మనం 50 45-50 మధ్యలో వస్తాయి. అది కూడా లేకుండా మన జనాభా దామాషా లేదు. అట్లాగే పార్టీ ఇంతకాలం పెట్టుకుని 10 ఏళ్ళు సీనియారిటీ సంపాదించుకున్నారు. పోతేనే లోకల్ బాడీస్లో తెగ మనం గెలిచేసాం, మంచి ఓటు శాతం వచ్చిందని చెప్పారు. ఇన్ని చెప్పి 20 సీట్లకి పరిమితం అయిపోవడంలో అంతరార్థం ఏంటో మనకు తెలియట్లేదు. ఇక ఇది ఒక వ్యక్తి అయితే, పార్టీలో పెరిగిన వాళ్ళు సీటు రాని వాళ్ళల్లా వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీలో చేరి పార్టీని అక్కడే చేరారు, పార్టీని తిడతా ఉంటారు. మళ్ళీ అది విచిత్రం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మల్లగుల్లాలన్నీ కూడా వీళ్ళే వాటిని చెప్పేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద ఎత్తున పార్టీ కోసం నిర్మాణం, పార్టీని ఎట్లా పెంచాలి ఏంటి అని ఏదో సుదీర్ఘమైన చర్చలు జరిపిన ఆయన ఎంత బేళతనంగా పార్టీని ఏమీ లేకుండా అంత గాలి ఎట్టబోగు చేశాడో అర్థం కాదు. ఒకటి ఇక్కడ ఏంటంటే ఓ పార్టీలో ఒక లీడర్ పెరగటానికి కొన్ని దశలు ఉంటాయి. అంటే నేను ఈ బూర్జా పార్టీస్లో లేనని నాకు తెలియదు. కమ్యూనిస్ట్ పార్టీలో గ్రాడ్యువల్గా అతని స్థాయిల్ని బట్టి, అతని ఉద్యమాల్లో పనిచేసిన దీన్ని బట్టి, అతని అనుభవాలను బట్టి
పెంచుకుంటే వస్తారు లీడర్. వాళ్ళ అంకిత భావాన్ని బట్టి వాళ్ళని పెంచుతారు. గ్రామ స్థాయి అంటారు, తర్వాత మండల స్థాయి, ఇట్లా జిల్లా స్థాయి లీడర్స్ అని ఇట్లా పెరుగుతూ వస్తారు. అతను ఒక క్యాండిడేట్ అవ్వడానికి చాలా టైం కూడా పడుతుంది. సరే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో అంత నిజాయితీగా ఉన్నాయని నేను ఒప్పుకోను, కానీ అసలు కమ్యూనిస్ట్ పార్టీ ప్రాసెస్ అది ఒక లీడర్ని తయారు చేయడానికి. అది కమ్యూనిస్ట్ పార్టీ ఏ పార్టీ అయినా అనుసరించాల్సిన పాలసీ. ఇవాళకి ఎవడో నా దగ్గర ఒక 50 కోట్లు ఉన్నాయని చెప్పి 100 కోట్లు ఉన్నాయని ఎమ్మెల్యే సీటుకి వచ్చే ధోరణి తప్పు. రాజకీయాల్లో అది సరైనది కాదు. ఇప్పుడు జరుగుతుంది అది రాదు. అది వచ్చే కాడికి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ పెడతామే అనవసరం. ఆయన టీడీపీలోనో ఇంకా పార్టీలోనో చేరితే ఆయనకి పెద్ద గౌరవం వస్తుంది కదా. ఎందుకు ఈ చాకిరంతా ఆయన కష్టపడి మేము కష్టపడి ఆయన ఎండల్లో తిరిగితే ఒక్కరోజు పట్టుమని ఎండలో ఉంటే ఆయన మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది దానికి పాపం. ఎందుకు అంత కష్టపడ్డాడో అర్థం అవ్వదు. ఎందుకంటే అతనుకున్న దీనికి ఎవడన్నా అయితే 100 కోట్లు ఇచ్చి సీటు కొనుక్కోవాలి, అతనికి ఎదురిచ్చేస్తారు ఇంకా సీటు. అతనుకున్న గ్లామర్ అలాంటిదండి. సో ఇది అంతా చేసి ఇవాళ ఎలక్షన్కి వెళ్ళిపోయి అక్కడ పెట్టి కాపులు నిర్ణయాలు అన్ని మీడియాలో ఏ టీవీ పెట్టినా ఏ మేధావులు చర్చ సోషల్ మీడియాలో కూడా చూసినా ఏమంటారంటే ఎన్నికల్లో ఎప్పుడు కాపులే నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా ఒక పార్టీ పోవాలన్నా కూడా వీళ్ళే నిర్ణయాత్మక శక్తిగా ఉంటారని అన్నీ చెప్పినాయి. విచిత్రంగా ఈ 2024 ఎన్నికలు వచ్చేసరికి కాపులకి ఆ ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. కారణం ఏంటండి? ఇక్కడ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తను పార్టీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎట్లా చూశాడు, జనసేన పార్టీని కాపుల ప్రతినిధిగానే చూశాడు తప్ప దాని కులముద్ర వేశారు. జనసేనని ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక కుల సంఘంగానే కుల సంఘంగానే చూసి దాని సీట్లు ఇన్ని అని చెప్పి పెట్టేసిన ఫలితంగా ఏంటంటే టీడీపీలో కనీసం ఎంత లేదన్నా కూడా 20-25 సీట్లు దాకా రావాల్సిన దాన్ని అక్కడ 10కి కుదించేశాడు. జనసేన ఇచ్చాం కదా అనే వెర్షన్. ఈ అన్నిటి పరిణామాలు ఏంటంటే కాపులు ఈ ఎలక్షన్లో నిర్ణయాత్మక శక్తి కాదు కదా, కనీసం ఓటేసే దానికి తప్ప ఇంకొక పాత్ర ఏమీ లేకుండా చేశాడు. సో ఈ ఎలక్షన్లో రిజల్ట్ ఏమన్నా కానివ్వండి, రిజల్ట్ రేపు వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా ఏది గెలిచినా కూడా కాపులు మాత్రం 0. ఎందుకంటే కాపులు ఓట్లు వేయరు కదా మాకు ఎడితిరిగా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం చేస్తుంది. జనసేనకి ఇచ్చాం కదా అని చెప్పి చంద్రబాబు నిర్లక్ష్యం చేశాడు. ఈ సీట్లు కూడా అలాగే ఇచ్చారు. తెలుగుదేశంలో సంప్రదాయ స్థానాలు ఏవైతే అంత క్రితం కాపులు బలిజలకు ఇస్తూ వచ్చారో ఆ స్థానాలు కోల్పోయారు. ఖచ్చితంగా కోల్పోయారు ఇక్కడ. లేకపోతే దర్శి సీట్లో ఎవరో ఒక కమ్మస్త్రీ పోటీ చేసిందంటే అది కేవలం ఈ జనసేన ప్రభావమే చెప్తుంది. అయ్యే కాదు, చాలా సీట్లు పోయినాయి కాపులే. సంప్రదాయబద్ధంగా కాపులు ఇచ్చే సీట్లు ఈ కూటమి కోటాలో రాజంపేట ఎంపీ కోల్పోయారు. ఇంకోటి ఉదాహరణ చెప్తానండి, పచ్చిగా మనకు కనపడేది పొన్నూరు సీటు టీడీపీ వాళ్ళు ఒక్క నరేంద్ర అనే కమ్మ వ్యక్తి తప్ప ఇంకోళ్ళకి ఇవ్వరు. అది టీడీపీ ట్రెడిషనల్ వాళ్ళు ఇచ్చుకుంటారు అంతే. అక్కడ కాపులు ఓట్లు మెజారిటీ ఓట్లు ఉన్నాయి అక్కడ. 2019లో కిలారి రోసయ్య గారు వెంకట రోసయ్య గారు పోటీ చేసి రుజువు చేసాడు. అది ఇవాళ మళ్ళీ అదే సీటుని ఆ కమ్మ వాళ్ళకే పోయి వాళ్ళని గెలిపించడానికి కాపులు పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది పొన్నూరులో. అలా చాలా నియోజకవర్గాలు. కారణాలు ఏంటంటే అది జనసేన పార్టీ వల్లనే. ఈ జనసేన పార్టీని మా పార్టీ అని ఓన్ చేసుకున్న ఫలితం ఏంటంటే మనం ఇప్పటిదాకా ఎవరినైతే పోటీపడి మనం విజయం సాధించాలనుకున్నాం ఆ మనుషులకి ప్రచారం చేసి వాళ్ళని గెలిపించుకునే ఓటర్స్గా మారిపోయారు కాపులు. ఇది ఎవరికి కష్టమైన బాధ వేసినా కూడా ఇది జరిగిన నిజం. ఇది అప్పారావు గారు, జనసేన అంటే ఒక రాజకీయ పార్టీ అయితే జనసేనకి ఒక కులముద్ర అనేది ఆపాదించారా లేదా జనసేన ఆపాదించుకుందా తనకు తాను? ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే జనసేన పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కాపులు అనుకుందాం కాసేపు. అట్లాగే జనసేనలో ఉండేటటువంటి కాపు నాయకులు జనసేనని బలపరుస్తున్న జనసేనకు మద్దతు పలుకుతున్నటువంటి కాపులు, వీళ్ళు మాత్రమే ఈ కులస్తుల తెలుగుదేశం వైకాపాలలో ఉన్నటువంటి కులస్తులు కాపులు కాదా? ఇక ఒక స్పష్టమైన విభజన రేఖ జనసేనలో ఉన్నటువంటి కొంతమంది దీనిని విభజించారు. ఈ స్పష్టమైన విభజన రేఖ తీసుకొచ్చారు. ఎందుకు జరిగింది ఇది? ఇప్పుడు ఒక్కటే ఏంటంటే పొలిటికల్ ప్రతివాడు చెబుతారు ఒక కులం వాళ్ళే ఓట్లు వేస్తే గెలుస్తారా అని ఒక మాట అంటారు. అవును,
అది ఎటు తిరిగి గెలవరు, దాని ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం అట్లా ఎవరు అనుకోరు కూడా. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా పార్టీ పేరు ఏం పెట్టుకున్నా కూడా దాని వెనక ఏదో ఒక కులమే నడుపుతూ ఉన్న దశ ఒకటి ఉన్నది. గతంలో ఒకటి స్వాతంత్రానంతరం వచ్చిన కాంగ్రెస్ పార్టీది పెట్టండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు బ్రాహ్మలు వాళ్ళదే ఆధిపత్యం. వాళ్ళు ఆధిపత్యం చెలాయించారు. క్రమంగా వాళ్ళని డామినేట్ చేసి వచ్చింది రెడ్డి కమ్యూనిటీ. అదే రెడ్డి కమ్యూనిటీ ఆధ్వర్యంలో అది పతనం అయిపోయింది, పార్టీని పక్కన పడింది, అది అయిపోయింది. ఇవాళ మళ్ళీ అదే రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంలో ఏర్పడింది వైఎస్ఆర్సీపీ. అట్లాగే కమ్మవారి ఆధిపత్యంతో పెరిగిన పార్టీ వాళ్ళని బేస్ చేసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎవరెన్ని చెప్పినా కూడా ఇది వాస్తవం. అట్లా కాపు కమ్యూనిటీ కూడా మాకంటూ ఒక రాజకీయ పార్టీ కావాలి అనే కోరిక కాపు జాతిలో ఉన్నది. అదే పార్టీ పెట్టేవాళ్ళు నిర్వహించేవాళ్ళు ఎక్కడైనా అక్కడైనా ఆ పార్టీలో అయినా కులం అని పైకి ఎత్తుకోరు. అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఆధిపత్య కులాలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గొడవ చేసుకోరండి. అటు కమ్మవాళ్ళు కానీ ఇటు రెడ్లు కానీ వాళ్ళని ఈ కులం దీన్ని ఎత్తి తిట్టుకోరు. ఎందుకంటే వీడికి తిట్టే అర్హత ఒక్కడికి ఉండదు, ఎందుకంటే వాళ్ళు చేసేది ఇద్దరు అదే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మూడో పార్టీని రాకుండా, ఈ కాపు కమ్యూనిటీ ఒక బలమైన సెక్షన్ అని తెలుసు, కాపులు రాజ్యాధికారం ఒక్కసారి కానీ వస్తే శాశ్వతంగా వాళ్ళ చేతుల్లో ఉండిపోతుంది అనే భయం ఒకటి ఆ వర్గాల్లో ఉంది. ఎందుకంటే అవి మైనారిటీ వర్గాలు అవి రెండు కూడా. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత పెద్ద కులం రాజ్యాధికారానికి రావటాన్ని వాళ్ళు కోరుకోరు తిరిగి. దాని పర్యవసానం ఏంటంటే ఆనాడు ప్రజారాజ్యం పార్టీ కానీ తర్వాత జనసేన పార్టీ కానీ పెట్టగానే దానికి వెంటనే కాపుల పార్టీ అని కాపులు ముద్రేసి ప్రచారం. వీళ్ళకంటే కూడా వీళ్ళకి తెలియదు, అట్లా మనం చెప్పుకోకూడదనేంత రాజకీయ పరిజ్ఞానం కూడా తక్కువ మందిలో ఉంది. ఎక్కువ మంది మా పార్టీ అనుకునే ధోరణి కూడా ఉంది, దీన్ని మనం కాదని చెప్పలేం. అయితే వాళ్ళ ప్రచారం ఎక్కువ. ఇవాళ మీడియా కూడా మొత్తం ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఇచ్చే ప్రచారం అట్లా ఉండదు. మీరు చూడండి, ఏదన్నా ఒక విషయం చర్చ జరిగేటప్పుడు జనసేన పార్టీ చర్చ వస్తే కాపు కులాన్ని గురించి కాపు కుల సంఘం వాళ్ళని పిలుస్తుంటారు మీడియా వాళ్ళు. అదే వైఎస్ఆర్సీపీ జరిగినప్పుడు రెడ్డిని దారే, లేకపోతే టీడీపీ గురించి మాట్లాడేటప్పుడు ఏ కమ్మవాడిని తీసుకురారే. ఒక్క జనసేన ప్రజారాజ్యం అప్పుడే కాపులను ఎందుకు తెచ్చారు వీళ్ళు? అది వాంటెడ్లీ ఒక పథకం ప్రకారం కులముద్ర వేయటానికి చేసిన కుట్ర ఇది. దానికి వాళ్ళు చేశారు. దాన్ని అట్లా వీళ్ళు వాళ్ళకి కూడా ఏంటంటే జనసేన పార్టీ వాళ్ళు ఇది కాపులదే అని వాళ్ళు అట్టాగే ఫీల్ అవుతారు. నిన్న మొన్న చూడండి, ఎక్కడ దాకా వద్దు మనం, పోతిన మహేష్ అని ఒక అతను ఎవడో పార్టీ వదిలి వెళ్ళాడు. ఆయన జనసేన పార్టీని విమర్శిస్తా మాట్లాడితే కాపులను వాడతాడు చూడండి. అవును, అతని ఇంటర్వ్యూ అంతా చూడండి. కాపులు అమాయకులు, వాళ్ళని వాడేస్తున్నాడు, వాళ్ళని ఇట్లా తాకట్టు పెట్టేస్తున్నాడు, వాళ్ళని అమ్మేశాడని అంతా కాపులు చుట్టూ తిప్పుతాడు. అతను కాకపోయినా అందుకని అతను కాదు కాబట్టి ఇట్లా అది జరిగేదే. కానీ ఒకటి ఏంటంటే కాపులు కూడా గ్రహించి, కాపు సంఘాల్లో పనిచేస్తున్న నేను నాకున్న అనుభవంతో చెప్పేది, కాపులు రాజకీయ పార్టీలోకి వెళ్ళాక రాజకీయ నాయకులుగానే వ్యవహరించాలి తప్ప కుల నాయకుల పాత్రగా కులాన్ని ఓన్ చేసుకొని మాట్లాడటం అనేది ఒకటి వీళ్ళు తగ్గించుకుంటే అంత బాగుంటుంది. కులం కోసం, కులం యూనిటీ కోసం కుల సంఘాలు పనిచేసుకుంటాయి. రాజకీయాలకు వచ్చేసరికి రాజకీయ నాయకులుగానే వ్యవహరించాలి తప్ప కులం ముద్ర తెచ్చుకోకూడదు. సార్, జయాపజయాల సంగతి కాసేపు పక్కన పెడితే వైకాపా అత్యధికంగా 30 శాసనసభ స్థానాలు, 5 లోక్సభ స్థానాలు కాపులకు కేటాయించింది. వైకాపాతో పోలిస్తే కూటమి అసలు దరిదాపులకు కూడా రాలేదు. 24 స్థానాల దగ్గర ఆగిపోయింది, 2 ఎంపీల దగ్గర ఆగిపోయింది. అసలు భాజపా కూటమిలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి భాజపా అసలు ఒక్క స్థానం కూడా కేటాయించాల. దీనిని ఎట్లాగా ఈ కులం యొక్క ప్రగతి, కూటమికి కులం పనిచేసి తీరాలి అనే దానిని మీరు సమర్థిస్తారా, సమర్థించరా? ఒకటి ఏంటంటే రాజ్యాధికారం కావాల్సింది వాళ్ళకి, వాళ్ళు సామాజిక న్యాయం అనే దాని మీద చూడాల్సింది రాజకీయ పార్టీ నేతలు చూసుకోవాలి. ఇవాళ ఎందుకంటే నేను అంటాను,
మనకి కాపులు ఎక్కువ మందిలో మనకి ఎక్కువ సీట్లు ఇచ్చి మనకి ఎవడు గౌరవం ఇస్తే వాడి అటు వెళ్ళిపోతాం అనే ధోరణి కాపుల్లో ఉంది ఉంది అట్లా కొంతమంది బహిరంగ చేశారు కూడా. కానీ ఎప్పటి నుంచో ఈ మెగా ఫ్యామిలీ కోసము ఈ సినిమాల పిచ్చి ఎక్కువ తగిలించుకొని ఏదన్నా కానీ ఇట్లా పనిచేసుకొచ్చిన కాపు కులం ఏమైందంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ ఉండటం వలన చాలామంది కాపులు దాన్ని ఓన్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారంటే కులం నష్టపోతే పానివ్వండి అనే దశలకు కూడా వెళ్ళిపోయారు ఒక రకంగా. రెండోది విచిత్రంగా ఏంటంటే, ఈ కాపుల్లో ఈ పవన్ కళ్యాణ్ తోటి పనిచేసే కాపులకు ఒక్కసారి మనం ఇంతకాలం ఒక 30 ఏళ్ల పాటు మనం ఎవరి మీద అయితే హత్యానంతరం నుంచి మనం ఎవరి మీద అయితే శత్రువులుగా భావించి మనం స్ట్రగుల్ చేసామో ఒక్కసారిగా వాళ్ళని కొత్త అర్థంలో చూసే పరిస్థితి ఒకటి తెచ్చిపెట్టుకున్నారు నెత్తిన. వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు అయిపోయారు. రంగా హత్య వాళ్ళు చేయలేదు. ఇంకా రంగా గారి హత్య వారు చేయలేదు. మరియు రంగా గారి హత్యకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కారణం అనేటటువంటి పరిస్థితుల దాకా వెళ్ళిపోయింది. ఇచ్చేసి దాన్ని అట్లాంటి థియరీని ఒకటి జరిగిన ఒక కల్పిత కథ ప్రచారం చేయడానికి కూడా మీడియాలో ఒక ఈ సెక్షన్ కొంతమందిని తయారు చేశారు. దాని డబ్బు పెట్టి దానికి నడిపించారు. అవును, వాస్తవం అది. సరే, వాస్తవాలు ఏంటనేది వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఇవాళ రాజకీయాలు కొద్దిగా ఇవాళ ఉన్న జనరేషన్ని కొద్దిగా ఆ మాయలో పడేయచ్చేమో, కానీ వాళ్ళు కూడా వాస్తవాలు గ్రహించడానికి పెద్ద కాలం పడదు. దీనికి ఏంటంటే, నేను మొన్న గత ఇంటర్వ్యూలో చెప్పింది మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను. వంగవీటి రంగా ఫ్యామిలీ, రంగా బ్రదర్స్ హత్యల దగ్గర నుంచి కాపు కులంతో, కమ్మ కులంతో కాపులకు వైరం మొదలైంది. మెగా ఫ్యామిలీతోటి అది పెరుగుతూ వచ్చింది తప్ప కమ్మ వాళ్ళకి కాపులకి ఏ విధమైన గొడవలు లేవు. ఈ రెండు ఇష్యూలే ప్రధానమైనటువంటి విషయం. కాపులు నెత్తికి తీసుకోవటం వల్లే ఈ వైరం పెరిగింది. విచిత్రంగా ఇవాళ ఆ రెండు ఫ్యామిలీలు టీడీపీకి దగ్గరైపోయినా లేదా ఆ కమ్మవారికి దగ్గరైపోయినా కాపులు ఒక్కసారిగా కాపులకుండే సహజ సిద్ధమైన పౌరుషం అనండి కారణాలు అయితే వీళ్ళు అది అడ్జస్ట్ అవ్వలేక స్ట్రగుల్ పడుతున్న దశ ఉంది. ఆ ఫలితమే రేపు ఎలక్షన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రిజల్ట్స్ వస్తే కానీ తెలియదు. ఇది సైలెంట్ ఓటింగ్ అనేది ఒకటి జరిగింది. విస్తృతంగా ప్రచారం, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చేసి ఏపీలో ఓట్లు వేసేసారని చేసే ప్రచారం ఏదైతే ఉందో అవును, అదొకటి విచిత్రమైన వాదన అది. ఎందుకంటే 4,30,00,000 ఏమో ఓట్లు అక్కడ. బయట ఊళ్ళు బయట ప్రాంతాల్లో ఉన్నాయి. నాకు తెలిసిన లెక్కల్లో 30-35 లక్షల మంది బయటకి ఉన్నారు అనేది తేలుతుంది ఓటర్స్. మరి వాటిలో ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళందరూ కూటమికే వేశారా? ఖచ్చితంగా కూటమికే వేసి ఉండాలి వాళ్ళు చెప్పే వాదన. నాకు తెలిసి ఇక్కడ ఇళ్లలో పని పాటలు చేసుకునే ఆడవాళ్ళు, అసలు కూలి పనులకు వచ్చిన వాళ్ళు, జంట నగరాల్లో వాచ్మెన్ 8 బస్సులు నాకు తెలిసినాయి. 8 బస్సులు వైఎస్ఆర్సీపీ. మీకు తెలిసినవి? నాకు తెలిసిన 8 బస్సులు పెట్టారు. మా పని వాళ్ళు ఒకళ్ళు ఈస్ట్ గోదావరి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు వెళ్ళిన బస్సులన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన బస్సులకే వెళ్ళారు. మరి వచ్చే వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు వచ్చేసారంటారు. అది ఎట్లా వచ్చారో కూటమి వాళ్ళు అనేది మనకు అర్థం కాని విషయం. అది సరే, 35 లక్షలు ఎన్ని లక్షలు వచ్చారనేది ఫస్ట్ పాయింట్. ఆర్టీసీ బస్సులు 3,500 పెట్టారా అంట. 3,500 ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఎన్ని వచ్చినాయి? బస్సుకి 50 మంది 60 మంది మించి పట్టరు. 50 ఎక్కువ ఇవాళ బస్సులు సీటింగ్ టైప్లో. మరి అన్ని లక్షల మంది రావాలంటే బస్సులు పెట్టలేదు కదా, మరి ఎట్టొచ్చారు ఎట్టేస్తారు తెలియదు. రెండోది బెట్టింగ్లు ఒకటి. ఒక వీడియో చూశాను నేను. నాకు ఆ వీడియో చాలా వాస్తవానికి ఆ వీడియోలు చేసి ఆయన వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా చేస్తాడు, అందులో డౌట్ లేదు. ఆయన ఒక వీడియో చేశాడు. ఇది ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన టాస్క్ అండి. ఇది కూటమి గెలుస్తుంది అని చెప్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి, ఎట్టా గెలుస్తుందండి, కాదు వైసీపీ గెలుస్తుందంటే లేదు కూటమి గెలుస్తుంది, పందెం కాస్తావా అంటాడట.
ఎంత కోటి పెడతావా, 2 కోట్లు పెడతావా, 3 కోట్లు పెడతావు అంటాడు. అవతల ఆయన కోట్లు డబ్బులు అనేసరికి తగ్గి వెనక్కి తగ్గి ఏమోలేండి మాకెందుకంటే ఇది ఒక ప్రచారం ఎలక్షన్ ముందు. ఈ వీడియో ఆయన చేసిన వీడియో నేను ఎలక్షన్కి వారం రోజుల ముందు వచ్చింది, 6 రోజుల ముందు వచ్చింది. నేను చూశాను ఆ వీడియో, చూసి నవ్వుకున్నాను, ఇది ఒక ప్రచారం ఉందని. కానీ తీరా వాస్తవం చూస్తే ఇప్పుడు అది ఎక్కువ అయిపోయింది. ఆ ప్రచారం ఆ ప్రచారం ఎక్కువై బెట్టింగ్ల దాకా కూడా వెళ్ళింది. సరే, అది గెలుసుద్దా లేదనేది పక్కన పెట్టండి. ఇక్కడ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పా, 2 నాయకులు నిలబడ్డారు. ఇవాళ సీన్లో ఉంది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అంటే సామాన్య జనానికి అందరూ తెలుసు, ఈయన బాగా వాగ్దానాలు చేస్తాడు, ఇతను అవేమి చెయ్యడు అనేది. అది కాపులుగా బాగా అనుభవం, మాకు కాపులకి అనుభవం, ప్రత్యక్ష అనుభవం. వాగ్దానాలు ఇస్తాడు, ఈయనేమి చేయడు, ఎగనవుతాడు అని. జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు కాపులకేమి ఇవ్వను అన్నాడు. సరే, అమ్మఒడి కాపుల కోసం పెట్టన్నాడు, ఆయన డబ్బులు వేసాడు చాలామంది. ఇక్కడ నేను అప్పుడు అన్నట్టు ఇప్పుడు కూడా ఇట్లా ఆ ఇద్దరిని పెట్టుకొని ఎవరికి చేస్తారు ఏమిటి అని చూసుకోవాలి. రెండోది, ఎంతసేపటిగా జగన్మోహన్ రెడ్డిని, కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టే ప్రోగ్రాం తప్ప ఈ రకంగా ఇవి చేస్తాము, కనీసం బీజేపీ పొత్తులు అన్న పోలవరం పూర్తి చేస్తామనే మాట అన్న వాళ్ళు ఎక్కడ పోతే ఇంకా విభజన హామీల గురించి ఎత్తలేదు. 2014లో మోడీ ఏం మాట్లాడు, కనీసం అవి కూడా చెప్పే ధైర్యం లేదు ఈ ఏది బీజేపీ పార్టీకి. ఇక టీడీపీ అంటావా, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని సైకో అని తిట్టడం తప్ప ఆయన ఇచ్చినని మేము ఇస్తాం. అసలు వాలంటీర్లకి డబుల్ శాలరీ 5,000 10,000 ఇవ్వడంలోనే మీ ఫెయిల్యూర్ అసలు అంగీకరించినట్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినవి అన్నీ మీరు అంగీకరించినట్టే, ఆయన వ్యవస్థను మీరు అంగీకరించినట్టే. సంక్షేమ పవన్ కళ్యాణ్ కూడా మాట జారటం చంద్రబాబు దీని బాటలోనే పోతా సంక్షేమ కార్యక్రమం ₹1 ఎక్కువ ఇచ్చేవాళ్ళమే కానీ మేము తగ్గించేవాళ్ళం కాదని ఆయన అదే చెప్పుకున్నాడు. ఈ రకంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని గురించి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా వీళ్ళు ఎక్కువ ప్రచారం చేసిన పరిస్థితి ఒకటి కనపడింది. సో రిజల్ట్స్ ఏంటి అనే దానికంటే కూడా వచ్చినప్పుడు చూడటమే తప్ప ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు, ఎవడు గెలిచినా కూడా ఇవాళ ఆ హామీలు ఆ సంక్షేమ కార్యక్రమాలు వాటితోటి ఎట్లా ఉంటుందంటే అభివృద్ధి అని వీళ్ళు చెప్పేది, సంక్షేమంలోనే అభివృద్ధి ఉంటుంది, అందులో ఇదేమీ లేదు. వీళ్ళు చెప్పే ప్రత్యేకమైన అభివృద్ధి కూడా ఏంటి అనేది చెప్పరు. ఈ ఫలితాలు రిజల్ట్స్ ప్రజలు ఏ వైపుగా ఉన్నారు ఏంటి అనేది 4వ తారీఖు బయటపడుద్ది. ఏదొచ్చినా కూడా ఇప్పుడు మేమే స్పెక్యులేషన్ వాళ్ళం కాదు, మా కాపులు కావాలి, కాపులు ఏదో ఒక కీ రోల్ ప్లే చేయాలనుకున్నాం, అది ఈ ఎలక్షన్లో పోయింది, అది చూద్దాం. అప్పారావు గారు, కూటమిలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 10 శాసనసభ స్థానాలు 6 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తూ ఒక్క స్థానాన్ని కూడా కాపులకు కేటాయించకపోవడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇక్కడ ఖచ్చితంగా ఒకటి ఉందండి, మీడియాలో జరుగుతున్న ప్రచారమే. చంద్రబాబు నాయుడు నాకున్నది, మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం కొంత వాస్తవం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడికి ఒక మొగుడు లాంటివాడు తయారయ్యాడేమో రాజకీయాల్లో అనుకుంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఒక సంపన్న వర్గాలకి ఒక ప్రతినిధి అతను. ఎందుకంటే 2004కు ముందు ఏదో సందర్భంలో ఆయన ఒక మాట వాడాడు, నేను ముఖ్యమంత్రిని అనిపించుకోవడం కంటే CEO అనిపించుకోవటానికి నేను ఇష్టపడతానని వాడాడు ఒకసారి అన్నమాట. అవును, అంటే చంద్రబాబు నాయుడు ఆ యొక్క ఆ కార్పొరేట్ రంగానికి ఆ వర్గాల వాళ్ళకి ఒక ప్రతినిధిగా ఉండేవాడు మొదటి నుంచి. ఇంకోటి కూడా ఏంటంటే ఒక విచిత్రమైన మాట, నేను ఆయన వీడియో ఒకటి ఈ మధ్య ఎక్కడో విన్నాను, అంతకుముందు కూడా చూశాను, అప్పుడు ఇప్పుడు ఎక్కువగా విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అన్నాడు. విద్య ఒక ఆప్షన్ మాత్రమే కానీ బాధ్యత కాదు అన్నాడు అతను. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు ఉండే మొట్టమొదటి లక్షణం అది. ఎందుకంటే విద్యా వైద్యం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం బాధ్యత, అది బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం. ఆయన విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అంటే ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థ ప్రతినిధి మాట. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్కూళ్ళు కానీ ఆ హాస్పిటల్స్ కానీ ఆ సామాజిక వర్గం వాళ్ళ ఉన్నాయి.
అందుకని అట్లాంటి వాటి మీద ప్రభుత్వం ఫోకస్ చేసి అవి అభివృద్ధి చేస్తే మన ఆయన వర్గం వాళ్ళు సంపాదన పరులు అయ్యేటట్లు వాళ్ళు సంపాదించుకునే మార్గాలు మూసుకుపోతాయి కదా. వాళ్ళ ఆర్థిక వనరుల్ని దెబ్బతీసినట్టే. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ ప్రవేశపెట్టింది. అది ఒక ఇంటర్నేషనల్ ఫెనామినా ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఆ ఇంగ్లీష్ నేర్చుకున్న అమ్మాయి వెళ్ళిపోయి ఐక్యరాజ్య సమితితో అవును, చూసాం మనం. ఇవన్నీ అది ఎందుకంటే ఇవాళ చదువు అనేది చాలా అవసరం మనిషి ఎదుగుదలకి అని మనం అనుకున్నప్పుడు ఆ చదువులో ఇంగ్లీష్ ముఖ్యమైనది అనేది వాస్తవం. అది వీళ్ళు ఊరక తెలుగు మాతృభాష అది అంతా అబద్ధం. ఎందుకంటే ఇవాళ ప్రాక్టికల్గా చూడాలి మనం. ప్రాక్టికల్గా ఇవాళ దేశ విదేశాల్లోనే ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీషే ఉంది తప్ప ఇంకోటి లేదు. ఇంకోటి రెండోది మాతృభాషలో ఇదేం చైనా దేశం కాదు. చైనా వేరు. చైనాలో మాతృభాషలోనే ఉంటుంది. చైనా వాడు ఇండియా ఉద్యోగానికి వస్తే వాడు ట్రాన్స్లేటర్ పెట్టుకుంటాడు. వాడు టెక్నీషియన్ కూర్చొని ఉంటే వీడికి ఏదైనా ప్రాబ్లం వస్తే వీడు ఏం చేస్తాడు, చైనా వాడికే ఫోన్ చేసుకుంటాడు, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏంటి అని చెప్పి వాళ్ళ ద్వారా రెక్టిఫై చేసుకుంటాడు వీడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి చెప్పడానికి వీడికి ఇంగ్లీష్ రాదు. అంటే వాళ్ళు శాస్త్ర విజ్ఞానాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క మాతృభాషలో పెట్టుకొని చదువుకున్నారు కూడా వాళ్ళకి చలామణి అవుతున్నారు. వాళ్ళు ప్రపంచంలో ఇవాళ అగ్రరాజ్యంగా అది పెరిగినది. మీకు అసలు ఇదే లేదు. మీరు నామకా వాస్తే ఇక్కడ ఏంటంటే మాతృభాషను ఊరకంటారు తప్ప నీకు మాతృభాష లేదు, మీరు ఇంగ్లీషు చెప్పరు, రెండూ చెప్పరు ఇక్కడ. అందుకనే వదిలేసేసి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తుంటారు. మీ ఉద్దేశం కూడా అదే, వాళ్ళ ఉద్దేశం కూడా ప్రైవేటు సంస్థలు వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ప్రైవేట్ సెక్టర్ పెరగాలని చూస్తాడు, గవర్నమెంట్ పెరగాలని చూడడం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది ఒకటి ఏంటంటే నాకు కనపడింది, చంద్రబాబు చేసినా చేయకపోయినా కూడా అలెక్సా అని తనే కనిపెట్టినట్టుగా తను ఏదో పెట్టినట్టుగా చెబుతున్నాడు. అది ఎంత ఫూలిష్ అండి. ఇప్పుడు అలెక్సా చంద్రబాబుకు తెలిసింది ఈ మధ్యనేమో, అది చాలా కాలం అయింది. అలెక్సా అంట కరెంట్ రావట్లేదు, ఏదో చెప్పుద్దంట. చెప్పమనండి ఎట్ట చెప్పుద్దో. అంటే చంద్రబాబు నాయుడికి అసలు కంప్యూటర్ నాలెడ్జ్ జీరో అని అర్థం. ఇప్పుడు అది ఆ వీడియో చూస్తే నవ్వు వస్తుంది. అలెక్సా నాకు కరెంట్ ఎందుకు రావట్లేదు చెప్పు అంటే అది కనుక్కొని చెప్పుద్దంట. ఎట్ట చెప్పుద్దండి? కంప్యూటర్ అనేది బేసిక్గా దానికి మనం ఏం ప్రోగ్రామ్ ఇస్తే ఆ పని చేస్తుంది, దాని వరకు ఉంటుంది. అది ఆ కరెంటు ప్రోగ్రామ్ దానికి ఇవ్వనప్పుడు అది చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఎట్లా చెబుతాడండి, అలెక్సా ఇట్లా అంటే అది కనుక్కొని చెప్పుద్దని చెబుతాడు. అంటే జనం అంత పిచ్చోళ్ళు అనుకుంటే ఇప్పుడు ఇవాళ అందరూ చదువుకున్నారు, ప్రతి వాడికి సెల్ ఫోన్ వాడినాక టెక్నాలజీ అర్థమైపోతుంది. సో ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమి చేసినా చేయకపోయినా అన్నీ నేనే చేశాను, అన్నీ నేనే చేస్తానని చెప్పడం ఆయనకు అలవాటు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆ వైపు అనుభవం రాలేదు, నాకు అది కనపడేది. ఎందుకంటే చాలా విషయాలు తను అభివృద్ధి చేసినాయి కూడా. ఎందుకంటే స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ తోటి పోటీ పడే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని డెవలప్ చేశాడు. అవన్నీ ఈ మధ్య వీడియోలో నేను చూశాను. అవన్నీ చేసినవి వాళ్ళు ఏంటంటే చేసిన అభివృద్ధిని చెప్పుకోవటంలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో రేపు ఓడిపోతే నేను అనేది ఓడిపోవడానికి ఇది ఒకటే కారణం అవుద్ది, తను చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పుకోవటంలో విఫలమయ్యాడేమో అనేది అనుకుంటాను. అప్పారావు గారు, నాకు బాగా గుర్తున్నంతలో మిరియాల వెంకట్రావు గారి నాయకత్వంలోని కాపునాడు ప్రతి ఎన్నికల సందర్భంలో, ఆయన జీవించున్నంత వరకు 2014 వరకు ప్రతి ఎన్నికల సందర్భంలో పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా కులస్తులని గెలిపించుకోవడానికి ఒక ప్రయాణం చేసేవారు, ప్రెస్ మీట్లు నిర్వహించేవారు, ప్రెస్ నోట్లు విడుదల చేసేవారు, కొన్ని చోట్ల సభలు సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల యొక్క విజయానికి కృషి చేయాలి, పార్టీలు ఏ పార్టీలైనా ఆ పార్టీలు పక్కన పెట్టి ప్రాంతాలని పక్కన పెట్టి చేయాలి అనేటటువంటి ఒక సుహృద్భావ వాతావరణంలో ఈ యాత్రలు కొనసాగేవి. ఆ తర్వాత ఎందుకని ఇటువంటి కార్యక్రమాలు కొనసాగటం లేదు, ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ఇక్కడ ఈ కుల సంఘాల్లోకి వచ్చేవాళ్ళు బేసిక్గా కులం, అసలు కులం ఏంటి, దాని చరిత్ర ఏంటి అనేది తెలుసుకోరు ఫస్ట్. అట్లాగే కుల సంఘం మనం ఎందుకు పెట్టుకున్నాము అనే దాని మీద అవగాహన ఉండదు.
ఎందుకంటే వాడు గబగబా ఒక లీడర్గా కనపడాలని ఏదో ఒక పోస్ట్ కావాలి అనేదే ఉంటుంది తప్ప అసలు కుల సంఘంతో మనం ఏం చేయాలి ఏమిటి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. మీరు ఎత్తారు కాబట్టి ఒక విషయం చెప్తాను. ఇందాక మీరు అన్నారు జనసేన గురించి కాపులు పార్టీ అని ఎందుకు ముద్ర పడుతుందని చర్చ. నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి వైసీపీ అని చెప్పడం, అదే మాది రెడ్డి పార్టీ అని చెప్పడం, చంద్రబాబు నాయుడు మాది కమ్మ పార్టీ అని చెప్పడం, కానీ ప్రాక్టికల్గా అవే చేస్తారు వాళ్ళు. ఇది మీరు మిర్యాల వెంకట్రావు గారు విషయం చెప్పారు కాబట్టి, మిర్యాల వెంకట్రావు గారు 2004లో మేమందరం కాపునాడు తరపున కూర్చొని స్టేట్ వైడ్గా మనం ఎన్ని సీట్లు అడగాలి, ఏ సీట్లు అడగాలి అని అప్పుడు ఒక లిస్ట్ తయారు చేసుకొని మేము తిరిగి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి లిస్ట్ ఇచ్చాం, అట్లాగే చంద్రబాబు నాయుడికి లిస్ట్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు లిస్ట్ ఇచ్చిన కాడ చంద్రబాబు నాయుడు లిస్ట్ చూసి అన్న మాట ఏంటంటే, ఒంగోలు మీకు ఇవ్వాలా, మీకట్టే అది మాదైతే అన్నాడు. అక్కడ అర్థం చూడండి, మాదైతే అండి అర్థం ఏంటి? నేను కాపు సంఘం తరపున కూర్చున్నాం, కాపునాడు తరపున, ఆయన మాది అన్నాడు. అంటే మా కమ్మోళ్ళదే అని అర్థం అనమాట. ఆయన అలా మా కమ్మోళ్ళు కాను, ఆయన మాది, ఇది ఒంగోలు మాది అన్నాడు ఆయన. అంటేను లేదండి, ఒంగోలు టౌన్ ప్రధానమైంది, అక్కడ కొంత అవుట్స్కట్స్ ఉన్న మాల్యాద్రి నాయుడు చైర్మన్ అయినాక అని అడిగితే నన్ను ఇది మాది అని, సరే చూస్తానులే అని చెప్పి అది తీసుకున్నాడు. చెప్తున్నాను అట్లా వాళ్ళు ఇచ్చుకునే కాడ వాళ్ళు కులం మాది కమ్మ కులం పార్టీ అని వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు చేసేది అదే, వాళ్ళకే సీట్లు ఇచ్చుకుంటారు. లేకపోతే 35-36 సీట్లు కమ్మళ్ళకి ఇవ్వటం ఆంధ్ర రాష్ట్రంలో ఏంటండి? 5% వాళ్ళు 54-52 ఇచ్చుకున్న రోజుల నుంచి 36కి వచ్చామని బాధపడిపోతుంటే కావచ్చు. అది కూడా ఉంది. సో ఈ తిరిగి అన్ని కులం అప్పట్లో కాపునాడు మొదటి నుంచి కూడా కాపు సంఘం స్టాండ్ అట్లా ఉండేదంటే, ఏ పార్టీలో ఉన్నా కూడా కాపుల్ని మనం గెలిపించుకోవాలి అని. ఇంకోటి కూడా చేసేవాళ్ళు మిర్యాల వెంకట్రావు గారు. తనకున్న ఈ రాజకీయ నాయకుల్లో అతనికి అపారమైన బోల్డైన సంబంధాలు ఉండేవి అతనికి. వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుకొని ఇట్లు టీడీపీలో కూడా పెద్ద పెద్ద లీడర్స్ చాలామంది ఉండేవాళ్ళు. ఏం చేసామంటే ఎక్కువ బోత్ సైడ్స్ కాపులకి సీట్లు వచ్చే ట్రై చేసేవాడు. చేస్తే ఎందుకండి మనకి విడివిడిగా ఉండే సీట్లు పెరుగుతాయి కదా అని అంటే, తప్పు. 2 మనోళ్ళు పడితే ఎవడు గెలిచిన మనోడే కదా గెలిచేది, ఇటు గెలిచినా అటు గెలిచినా. అంటే ఆ కాన్షియన్సీ ఆ కమ్యూనిటీకి ఇది అయిపోతుంది. అంత స్పృహతోటి ఆయన పనిచేసేవాడు. 2004లో మేము ఎలక్షన్ ప్రచారానికి తిరిగాం, మిర్యాల వెంకట్రావు గారు మేమంతా. అప్పుడు వెంకట్రావు గారు, నూతన్ ప్రసాద్ గారు కూడా అప్పుడు టీడీపీ తరఫున ప్రచారానికి వచ్చి, ఆయన బ్రాహ్మణ సామాజిక అంటే టీడీపీ జెండాలు పట్టుకొని తిరిగారు. ఆయన మిర్యాల వెంకట్రావు గారికి మంచి స్నేహితుడు అతను. ఏంటన్నా రామచంద్రపురంలో ఎదురుపడ్డాం. అన్న ఇక్కడ మనదే పార్టీ అని అడిగాడు ఆయన. అంటేను ఇక్కడ టీడీపీ మీ పార్టీ రా అని అడిగాను. అంటేను ఒక పార్టీ ఇది కమ్యూనిటీ సంఖ్య పెరగటానికే పనిచేసేవాళ్ళం, కాపులు గెలిపించుకోవటం అనేదే కాపునాడు ప్రధానమైన ఉద్దేశంగా ఉండేది. పార్టీలు ఇవి ఉండవు. ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపుల సమస్యల కోసం కాపునాడు పనిచేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాపునాడు అదే పద్ధతిలో పనిచేసింది. కాకపోతే అధికారంలో ఉన్నవాళ్ళు మారుతూ ఉంటారు. అప్పుడు టీడీపీ వాళ్ళ దగ్గరికి తిరిగేవాళ్ళం, అందుకని అధికారంలో ఉన్నవాళ్ళు పని చేయాలి కాబట్టి అట్లా తిరిగి చేస్తాం. అట్లా తోట త్రిమూర్తులు కానీ, ఇటుపక్క కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి చాలామంది జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మొదలు చాలామంది ఎక్కువ మంది. ఎందుకంటే ఈ మిర్యాల వెంకట్రావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవాడు కాబట్టి ఎక్కువ సంబంధాలు ఉండేవి. సోషలిస్టు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. 2 కార్పొరేషన్ల చైర్మన్లు చేయటం వల్ల అతను ఆ పరిచయాలు ఎక్కువ విస్తృతంగా ఉండేవి అతనికి. అంటే అంత మాత్రం చేత టీడీపీ వాళ్ళు ఏమి తక్కువ కాదు. టీడీపీలో కూడా కాపులందరూ మిర్యాల వెంకట్రావు గారి దగ్గరికి వచ్చారు, సలహాలు తీసుకునేవాళ్ళు, చేసేవాళ్ళు.
నాకు బాగా గుర్తున్నంతలో కుల సంఘాన్ని నడపటంలో ఎవరైనా సరే అప్పటికి ఇప్పటికీ ఒక మోడల్గా మిర్యాల వెంకట్రావు ఆయనే గారు చూడవచ్చు. ఎందుకంటే అది ఎలా నడపాలి, ఎలా ఉండాలి అనేది ఆయన చూసే మేము నేర్చుకున్నాం. 94 ఎన్నికల్లో నాకు బాగా గుర్తున్నంతలో ఆయన మైనింగ్ కార్పొరేషన్ అయిపోయి హస్తకళల సంఘం చైర్మన్గా ఉన్నాడు. పసుపులేటి బ్రహ్మయ్య గారు కాంగ్రెస్లో అభ్యర్థిత్వం కోసం వెంకట్రావు గారిని సంప్రదిస్తే వెంకట్రావు గారు లేదు కాంగ్రెస్ అధికారంలోకి రావటం లేదు, తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, అక్కడికి వెళ్ళి ప్రయత్నించి అక్కడ నేను చెప్తానని చెప్పి పంపించారు బ్రహ్మయ్య గారిని. అది ఒకటి. ఇంకొకటి కూడా ఏంటంటే గంటా శ్రీనివాసరావుది కూడా ఇలాంటిది. అవును, గంటా శ్రీనివాసరావు అప్పట్లో మీరు ఇది అవసరమైతే ఉంచుకోండి, లేకపోతే ఈ నండూరు సాంబశివరావుని చంద్రబాబు నాయుడు అనకాపల్లి సీటు కాపులకి ఇద్దాం అనుకున్నాం. అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నాడు సాంబశివరావు గారు. మేము కాపులకి ఇవ్వాలనుకుంటున్నాం, కాపుల్లో ఎవరు ఉన్నారో కాస్త మీరు సజెస్ట్ చేయండి అని నండూరు సాంబశివరావు గారిని అడగడం జరిగింది. అప్పుడు నండూరు సాంబశివరావు గారు మిర్యాల వెంకట్రావు గారితో బంధువులు వాళ్ళు. అవును, మిర్యాల వెంకట్రావు గారిని ఇట్లా ఇస్తామన్నారు మామగారు, ఎవరికి అంటే వాడు గంటా శ్రీనివాసరావు అని ఒకడు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మీరు సీటు పక్క అంటే చెప్పండి, మీ పార్టీలో చేరుస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ రకంగా చంద్రబాబు చెప్తే ఓకే అని చెప్తే అప్పుడు ఆ రకంగా గంటా శ్రీనివాస 99 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచే పోటీ చేసి ఎంపీ అవడం, అతను రాజకీయ ప్రస్థానం టీడీపీలో మొదలు అదే మిర్యాల వెంకట్రావు గారి దీనిలోనే వచ్చింది. అయితే ప్రస్తుతం అసలు ఎవరి పక్షం వహిస్తోంది కాపునాడు అంటే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అట్లాగే ఎవరికి వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులు, స్వయం ప్రకటిత నాయకులు, స్వయం ప్రకటిత విశ్లేషకులు బయలుదేరి ఎవరికి వాళ్ళు తమకు తోచినటువంటి భావజాలాన్ని సామాజిక వర్గం మీద రుద్దుతున్నటువంటి ఈ సంస్కృతిని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అది పూర్తిగా తప్పండి. అది కాపు మన కులంలో చైతన్యం లేకపోవటమే అలాంటి వాళ్ళు పుట్టుకు రావటానికి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు కుల సంఘంకి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఒకప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీసు, కాస్త వయసు ఇదేళ్ళు అట్లాంటి వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కుర్రాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అవును, ఇది ఏంటి అంటే ఇది మంచిదా చెడు, మంచిదా సాంప్రదాయం, మంచిదైన కులానికి అంటే మంచి రిజల్ట్స్ అయితే రాలేదు. ఎందుకంటే వస్తారు, సంఘం పెట్టి హడావుడి చేస్తాడు, వెళ్ళి టికెట్ కోసం తిరుగుతారు, దీన్ని అడ్డం పెట్టుకొని. ఒక ఆయన 2005 అనుకుంటా 2004 ఎలక్షన్ ముందే ఒక అతను కాపునాడు ఆఫీస్కే వచ్చాడు, ఇద్దరు కూర్చున్నారు. వెంకట్రావు గారు పిచ్చబడి మాట్లాడుతుంటే అన్నాడు, ఈయన తీసుకొచ్చాను సార్, ఆయన ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీలో కానీ టీడీపీలో కానీ టికెట్ కావాలంట సార్ ఆయనకి. నేను ఒక సలహా ఇచ్చాను, ఏంటంటే నీకు ఆ పార్టీలో సీనియర్లు బోల్డ్ మొత్తం లిస్ట్ ఉంటారా, ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నవాడు ఎమ్మెల్యే కాదు, ఆయన తర్వాత ఎవరైనా ఒక లిస్ట్ ఉంటుందిరా, నువ్వు ముసలాడు అయిపోతావు ఆ లిస్ట్ అయ్యేసరికి. ఇది కాదు, నీకు షార్ట్ కట్ ఉంది, ఈజీ మెథడ్. అదేంటంటే నువ్వు కుల సంఘంలో చేరు, కుల సంఘంలో చేరితే ఆ కుల సంఘం ప్రమోట్ చేస్తుంది, ఇది ఒకటి షార్ట్ కట్ రూట్ అని చెప్పి సలహా ఇచ్చాను సార్, అందుకే ఈయన మీ దగ్గరికి తీసుకొచ్చాను సార్ అని పరిచయం చేశాడు ఆయన. అయితే మిర్యాల వెంకటరావు చివరికి మా కుల సంఘం ఇట్ అయిపోయిందా అని చెప్పి ఆయన అని చెప్పు బాబు ఏంది నీ సంగతి అది ఎట్లా అంటే అంతా ఆయన అన్నట్టు ఇదేం కాదుగా, అంత ఈజీగా ఏమి ఇవ్వరు, ఆ పార్టీలో చేరి పని చేసుకుంటా పో, ఎప్పుడో నువ్వు ఆ స్థాయి వచ్చి ఆ డిమాండ్ చేసే స్థాయి ఉంటే మేమే వస్తాం, వచ్చి మీని చేస్తాము, అంతేగాని ఇదేదో షార్ట్ కట్ నువ్వు మా దగ్గరికి వచ్చేంత మాత్రం నీకేం సీట్ ఇవ్వరు వాళ్ళు, అంత ఈజీగా ఏమవ్వదని. అంటే ఇట్లా అంత ఆలోచన నేరో మైండెడ్స్ తోటి వస్తున్నారు. అది ఎవరో ఇచ్చిన సలహా వాళ్ళు రావటం అని కాదు, ఎక్కువ మంది ఇదే ధోరణి ఉన్నది. ఈ చెప్పే కదా, కులం చరిత్ర తెలీదు, కుల సంఘం చేయాల్సిన యాక్టివిటీస్ ఏమిటి అనేది తెలియకుండానే నాయకులు అయిపోతారు, నాయకులు అయిపోయి గబక్కన ప్రజాప్రతినిధులు అయిపోవాలి అని, రాజకీయ నాయకులు అయిపోవాలని ఒక ఆలోచనలు ఉంటాయి. ఏమైనా కూడా సామాజిక అవగాహన అవి లేకపోతే ఎట్లా ఉంటుందంటే, ఇవాళ అంత అనుభవం ఎన్నో లక్షల పుస్తకాలు చదివాడని మనం ప్రచారం ఇచ్చిన పవన్ కళ్యాణే రాజకీయ విషయాలకు వచ్చేసరికి ఎన్ని రకాలైన పిల్లి మొగ్గలు కొడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం.
అందుకని అది అవసరం. ప్రతి వాళ్ళు నాలెడ్జ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకుండా నాలెడ్జ్ అనేది ప్రజల్లో వస్తుంది. ప్రజల్లో నువ్వు పని చేసుకెళ్తుంటే వస్తుంది. ప్రజల్లో అంటే మనం ప్రజల్లోనే ఉంటాం. ఇప్పుడు మనం కాపు నాయకులుగా మేము ప్రజల్లోనే ఉంటాం. రాజకీయ నాయకులు ఉంటారు, చాలామంది ఉన్నంత మాత్రం అందరూ నాలెడ్జ్ రాదు. దానిలో పని చేస్తా సీరియస్గా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉంటామో అప్పుడే మన తెలివితేటలు ఇవి పెరుగుతాయి, మన స్కిల్స్ పెరుగుతాయి. అంతేగాని ఊరికి ఈ కాపు సంఘాలు పెట్టి షార్ట్ కట్లో లీడర్లు అయిపోదామని ఇచ్చేసే ధోరణులు మాత్రం మీరు ఎదగలేరు. ఇవాళ మీరు చెప్తున్నాను, ఇంత కాపు సంఘాలు వీటిలో తలపడిన వాళ్ళు హరిరామ జోగయ్య లాంటి కురువృద్ధులు కూడా వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైపోయారు? జీరోలు అయిపోయారు కదా. ఖచ్చితంగా. మరి ప్రత్యేకంగా కాపు సంక్షేమ సేన అని చెప్పి పెట్టుకొని జనసేన కోసం పనిచేసిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? ఎక్కడున్నారు ఈరోజు? అసలు ఎక్కడున్నారు ఇవాళ? అందుకని వీళ్ళు ఎన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు కూటమి అనేది వీళ్ళు పొత్తులో భాగస్వామ్యంగా, పొత్తు ధర్మంలో భాగంగా కూటమి అంటే 21 స్థానాలు మాత్రమే కాదు, మిగతా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, భాజపా అభ్యర్థులు పోటీ చేసిన చోట్ల కూడా కాపు సంక్షేమ సేన ప్రతినిధులో లేకపోతే ఆ నాయకులు ఎవరో ఒకరు కనిపించాలి కదా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు లేరంటే ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కుల ప్రయోజనాలను ఆశించిన వాళ్ళైతే మీరు కుల సంఘాన్ని ప్రత్యేకంగా కూడా పెట్టుకోరు. ఎందుకంటే కాపునాడు అనేది మొట్టమొదటి ఒకటిగానే ఉండేది. ఎప్పుడైతే రాజకీయ నాయకుల ప్రవేశం, రాజకీయ నాయకులు దీన్ని ప్రమేయం కలుగజేసుకుని ఈ పరిణామాలు ఏమైపోయాయో ఫస్ట్ సారి కుల సంఘం చీలికి వచ్చింది. అది టీడీపీ కాంగ్రెస్కి ఒక్కటి ఒక కొత్త నాయకులు టీడీపీ వాళ్ళు తయారు చేసుకున్నారు. అది ఒక సంఘం. వచ్చినాక ఎప్పుడు కూడా మేము ఆ ధోరణి ఖండిస్తూ ఉండేవాళ్ళం. తప్పు. మనం యూనిటీగా లేకపోతే మన మాట ఎందుకంటారు వాళ్ళు? మనం యూనిటీగా ఉంటేనే మన ఓట్ల కోసం ఎవడైనా వాడొస్తాడు, ఈడొస్తాడు. ఎప్పుడైతే మీరు వెళ్ళి ఒకడు వంత పడుతున్నారో మిమ్మల్ని బేస్ చేసుకుంటాడు, కులంలో అక్కడే చీలకు వస్తుంది. ఇది తప్పు ధోరణి. అప్పట్లో మిర్యాల వెంకట్రావు గారు అనేవాళ్ళు. నేను అప్పట్లో కాపునాడు పత్రికలో కొన్ని వ్యాసాలు రాశాను. ఇది రాజకీయ పార్టీల కోసం కుల సంఘాలు చేల్చడం అనేది చాలా ద్రోహం ఇది అని. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అదే చేశాడు. ఇక్కడ విచిత్రం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాలని కాపులందరూ కోరుకుంటే ఆయన ఏం చేశాడు? కాదని చెప్పి హరిరామ జోగయ్యని పెట్టుకొని, కొంతమందిని పెట్టుకొని చిన్న ఇది పెట్టుకున్నాడు. అందుకనే కాపు నాయకులకి విలువ లేకుండా పోయింది. రీచ్ అవ్వాల్సిన వాళ్ళు రీచ్ కాలేకపోయారు. ఎందుకంటే మీరు అట్లా కాదండి, కాపు సంఘంగా ఒకటిగానే ఉంటుంది. ఇది దేనికి అదే ఉంటుంది, ప్రతి పార్టీ కోసం అట్లా ఉండదు అనే ధోరణి కానీ అవలంబించి మీరు హరిరామ జోగయ్య గారు, ఎందుకంటే నాకు తెలిసి ఏ రోజు హరిరామ జోగయ్య కాపు సంఘాల్లో పనిచేయలేదు సార్. ఎందుకంటే నేను 1995 నుంచి ఇప్పటివరకు దాదాపు 30 ఏళ్ళు నేను కాపు సంఘాల్లో యాక్టివ్గా ఉన్నాను. ఈ పీరియడ్లో ఎప్పుడు కూడా హరిరామ జోగయ్య కాపు సంఘాల్లోకి రాలేదండి. ఆయన ప్రజాప్రతినిధి, అతను అలాగే ఉన్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు కాపునాడు చాలా ఇనిషియేటివ్ రోల్ తీసుకున్నారు. 2004 నరసాపురంకి చాలా యాక్టివ్గా మిర్యాల వెంకట్రావు గారు మేము దానికోసం పనిచేసాం. అతను వచ్చి అడిగాడు, ఇట్లా నాకు ముఖ్యంగా ఒక చేగొండి సూర్యచంద్రరావు రైల్వేస్ డిపార్ట్మెంట్లో చేసాడు ఆఫీసర్. ఆయన వచ్చి అడిగాడు అప్పుడు, కాపునాడు వాళ్ళకి ఆ స్పూన్ కోవాలి సార్ అది ఆయన బంధువు, హరిరామరావు గారి బంధువు అతను. కాపునాడు చేస్తామని చెప్పి ఆ రోజున హరిరామ జోగయ్య కోసం ఆ రోజున కాపునాడు కృషి చేసింది. సో తర్వాత ఆ హరిరామ జోగయ్య కూడా ఆయనకు అనుభవం లేనట్టుగా కాపు సంఘాలు, అతను రాజకీయాలకు కురువృద్ధుడు, అతన్ని గౌరవిస్తాం. కుల సంఘంలో అతను జీరో. కానీ పవన్ కళ్యాణ్ అతన్ని తీసుకోవటం, ఈయన ఎందుకు తీసుకున్నాడో తెలియదు, ఆయన ఎందుకు చేరాడో తెలియదు, చేసేదేమీ లేదు. ఒక సంఘం పెట్టారు, ఆ సంఘానికి విస్తృతంగా మీటింగులు, రాష్ట్ర వ్యాప్తంగా బోల్డ్ మందికి పదవులు ఇచ్చారు, ఏదేదో చేశారు. తీరా పోయేసరికి హరిరామ జోగయ్య తన కొడుకుకు కూడా సీట్ ఇవ్వటానికి, ఎందుకంటే అప్పటికే కొన్ని చోట్ల చర్చ జరిగింది.
ఈ కాపు సంక్షేమ సేన వాళ్ళ అబ్బాయికి సీట్లు డిక్లేర్ చేసేదాకే ఉంటుంది, తర్వాత ఉండదు అని కూడా చెప్పాడు. ఆ, ఎందుకంటే సూచాయిగా వాళ్ళ ఆ మాట వాళ్ళ అబ్బాయిలు వాడారు. మాకు ఇవ్వకపోతే రాష్ట్రంలో కాపులు ఊరుకోరండి అని కూడా మాట్లాడాడని జరిగిన సందర్భాలు ఉన్నాయి. అదే జరిగింది కదా చివరికి. తర్వాత సీట్లు డిక్లేర్ చేసినాక లేదు కదా కాపు సంస్థాన అనేది లేదు. ఆహా లేదు, అసలు దాన్ని ఉనికి ప్రారంభమైన రోజు నుంచి కూడా వాళ్ళతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది పవన్ కళ్యాణ్ గారు తెలియకపోవటము, లేకపోతే కాపులు నేను చెప్పా కదా, కాపులందరూ నువ్వు కావాలనుకుంటే నువ్వు సైడ్ అయిపోయి నాకు వీళ్ళు చాలని చెప్పి నువ్వు కుదించుకున్నావు కదా. ఎందుకంటే కాపు సంక్షేమ సేనలతో మీటింగ్ పెట్టుకున్నాడు కాపుల సమస్యల మీద ఒకరోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్. అప్పుడు బోల్డ్ ఎంతమంది మాకు ఫోన్లు చేశాడు, ఏంటి సంక్షేమ సంఘం హరిరామ జోగయ్యను వాళ్ళు సరిపోతారని, కాపులు అందరూ వద్దా ఆయనకని కూడా ఫోన్లు చేశారు నాకు. అదే వాళ్ళ ఇష్టమే, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, నువ్వు నేను అనుకుంటే అట్లా అవుతుంది. సార్, దశాబ్దాల తరబడి కాపులు రాజ్యాధికారం మనం వింటూనే ఉన్నాం, ఆ కళ సాకారం కాలేదు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది 2 రాష్ట్రాలుగా కూడా విడిపోయింది. ఇక్కడ అక్కడ కూడా కాపులు నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సినటువంటి తరుణం ఒకటి ఆసన్నమైందని ప్రతి ఎన్నికల సందర్భంలోనూ కాపు నాయకులు చేస్తూ ఉంటారు. చారిత్రక ఆవశ్యకతలాగా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే స్థానాల్ని పొందాల్సిన సమయం వచ్చేటప్పటికి ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ప్రధానంగా ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు కావచ్చు, అభ్యర్థులు ఉన్నప్పటికీ, అంటే ఆశావహులు ఉన్నప్పటికీ, అభ్యర్థులు ఇన్ సెన్స్ ఏంటంటే అభ్యర్థిత్వాన్ని ఆశించినటువంటి ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి పరిస్థితి కూడా కాపులకు లేదు. మరి పోటీ చేసేటటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు అసలు అత్యధిక సంఖ్యలో శాసనసభలోకి ప్రవేశించినప్పుడు అసలు రాజ్యాధికారానికి ఎట్లా వీళ్ళు చేరువవుతారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒకటేంటంటే అసలు రాజ్యాధికారం సాధించాలి అని అనుకున్నప్పుడు ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, అందులో చంద్రబాబు నాయుడు అనే ఒక పొలిటీషియన్ వచ్చినాక జరిగిన పరిణామాల్లో ఏంటంటే డబ్బుతోటి రాజకీయం చేయటం అనేది మొదలైంది. అంతకుముందు పెద్ద లేదండి. ఓట్లు కొనుక్కునేవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు కానీ రేర్, ఎక్కడో ఉండేది. నాకు తెలిసి మా ఊర్లో పంచాయతీ ఎలక్షన్లో 10 రూపాయలు పంచారని నాకు తెలియదు. నాకు అప్పుడు నేను ఎందుకు తెలిసిందంటే నాకు అది ఆ 10 రూపాయలు పంచిన క్యాండిడేట్ ఓడిపోయారు. ఓడిపోతే అతని భార్య వెళ్ళి ఇల్లు తిరిగి డబ్బులు వసూలు చేసింది. ఆ గొడవలు అప్పుడు అది ఏంటి ఆ గొడవ అది ఇది అంటే ఇట్లా ఓట్లకి పంచారు, వాళ్ళు ఓడిపోయేసరికి ఆ డబ్బులు వసూలు చేస్తుంది అతని భార్య వెళ్ళి అని అన్నారు. అది అట్లా విన్నాను నేను. ఈ ఓట్లు కొంటారు, భోజనాలు పెట్టేవాళ్ళు ఎన్నికలప్పుడు ఓట్లు వేయడానికి జనం వెళ్ళాలి కాబట్టి ఆ గ్రామాల్లో భోజనాలు పెట్టి పంపించేవాళ్ళు. అది గుర్తుంది మీకు? నాకు బాగా గుర్తు నా చిన్నతనం. 1994 తోట త్రిమూర్తులు పోటీ చేసి మొట్టమొదటిసారి పోటీ చేసింది. నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఏ రోజు ఎలక్షన్ లాంటి జోలికి వెళ్ళేవాడిని కాదు, తెలియదు నాకు సార్. సరే ఆ ఎలక్షన్ కాస్త అప్పుడు కాపు సంఘాల్లో ఉండి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడంతో కాస్త ఇంట్రెస్ట్గా దాన్ని ఫాలో అయ్యాను. ఆయన ఖర్చు ఎంతో తెలుసా? 18,50,000 ఖర్చు. అంతే 1994 18,50,000లో ఆ ఎలక్షన్ ఇంకెట్లా చేశారు ఏంటి అవన్నీ అక్కడ వాళ్ళని అడిగేవాడిని. వాళ్ళు చెప్పేవాడు. మీరు భోజనాలు అన్నారు కదా, అట్లాగే అక్కడ ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎవరో వచ్చి, సార్ మాకు డబ్బులో ఏమొద్దు సార్, మాకు ఒక జీవాన్ని కొనిపెట్టండి, ఓ పందిని కొనిపెట్టమని దాని డబ్బులు ఇచ్చేయండి సార్, అది కోసుకొని మా దీనికి పంచుకొని చేసుకోండి. అట్లా అంటే అప్పటికి కూడా పెద్ద ఇది లేదు, 1,000 ఇచ్చి ఓట్లు కొనటం అనేది లేదు అని అర్థం. సో ఇవాళ వచ్చేసరికి 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు కూడా ఇప్పుడు గుంటూరు ఎంపీ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఈసారి పెట్టి అక్కడ దాకా తీసుకెళ్ళారు. ఇట్లాంటి దానిలో కాపు సామాజిక వర్గం అనేది ఈ ఎలక్షన్లోకి వెళ్ళి గెలవటం అనేది అసంభవమైన విషయం. ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో వేళ మీద లెక్క పెట్టేవాళ్ళు వస్తారు, అలాంటి వాళ్ళు. సరే అది పక్కన పెట్టండి.
అసలు రాజ్యాధికారం సాధించడానికి ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత జనసేన కానీ కాపులు కోరుకుంది అది కాదు, ఇలాంటి రాజకీయాల్లో పోటీ చేయాలని కాదు, ఒక కొత్త రాజకీయం నడుస్తుంది అని. అవును. ఆ కొత్త రాజకీయంలో ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేయటం అనేది ఈ డబ్బు ప్రమేయం లేనిది ఒక కొత్త వ్యవస్థ, కొత్త దీంతో ఈ పార్టీ రావాలి. ఆ రకమైన రాజకీయాలను ప్రజలకు మనం చెప్పాలి, ప్రజల్ని ఆ వైపుగా మనం కన్విన్స్ చేసుకురావాలి అనేది ఆ రోజు అందరికీ ఉంది. తర్వాత జనసేన కూడా అదే చూశారు. మొన్న సడన్గా ఎలక్షన్కి ముందు డబ్బులు లేకుండా ఎట్లని పవన్ కళ్యాణ్ మార్చాడు, కానీ జనం ఆలోచన మారదు కదా. వాళ్ళు ఎందుకు మారుతారు? జనం ఆలోచన ఇదే ఉంటుంది. ఈ పార్టీలోకి వచ్చిన జనం ఆలోచన అంతా ఈ డబ్బుల కోసం, డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్లోకి రావాలనుకోడు. ఒక సమాజానికి మేలు చేయాలి, సమాజం కోసం నేను ప్రజాసేవ చేయాలి అనే దీంతో వస్తారు ఇక్కడికి. ఆ వచ్చిన వాళ్ళు రాజకీయం డబ్బులు ఓట్లు కొనుక్కోవడానికి, ఓట్లు కొనుక్కునేది ఇక్కడికి ఎందుకు? టీడీపీలోకి వెళ్తే ఓట్లు ఎక్కువ వస్తాయి కదా, అది ఈజీ కదా. వైఎస్ఆర్సీపీకి వెళ్తే వస్తాయి కదా, జనసేనకి ఎందుకు రావాలి? కానీ తప్పు, ఆ కాన్సెప్ట్ తప్పు. జీరో బడ్జెట్ ఈ రాజకీయాలు, డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయాలు చేయడానికి చేసే మార్గాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ వైపు ఆలోచన పవన్ కళ్యాణ్కి లేదు. పార్టీ అధ్యక్షుడికి ఉండుంటే ఆ కొత్త జనాల్ని, కొత్త వాళ్ళని చేసుకొచ్చి సమీకరించుకొని దానికి కావాల్సిన ప్రణాళికలు ఏంటి, దాన్ని ఎలా చేసుకెళ్ళాలి అనే వైపుగా ఆయన ఆలోచిస్తాడు. నేను ప్రజారాజ్యం ఎందుకు మూసేశారు, ఏంది ఇవన్నీ అని గొడవలు, ఈ చర్చలు జరిగేటప్పుడు ఒక విషయం విని నాకు ఆశ్చర్యం వేసింది. పార్టీ ఆఫీసులు, జిల్లా ఆఫీసులు అన్నీ ఉన్నాయి అప్పటికి. జిల్లా ఆఫీసులు అన్ని నిర్వహణకి అవి ఎంత ఖర్చు అవుద్ది, మనకి ఏమవుద్ది అని చెప్పి దానికి ఒక కమిటీ వేశారట. వేదవ్యాస నాయకత్వం, వేదవ్యాస అంతా ఇచ్చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాడట. నెలకు 3 కోట్లు అవుద్దనో ఏదో లెక్కలు ఇచ్చాడట. మనకి ఖర్చు ఎందుకని చెప్పి అసలు తప్పు. అసలు ప్రజారాజ్యం ఆఫీసులైన పార్టీ చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఎందుకు ఖర్చు పెట్టాలంట నేను? మీరు ప్రజల కోసం, ప్రజాసేవ చేయడం కోసం వచ్చిన మీరు ప్రజలు బతికించాలి, వాటిని ప్రజలు కాపాడుకోవాలి. మీరు అక్కడెక్కడ తిరుపతి మీటింగ్ పెడితే అన్ని లక్షల మంది జనం ఎవరు కూడా మీరు డబ్బులు ఇస్తే రాలేదు, వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళారు. 20 లక్షల మంది స్వచ్ఛందంగా వెళ్ళారు. స్వచ్ఛందంగా వెళ్తే వాళ్ళు బస్సులు పెట్టి ఎన్ని వేల బస్సులు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ మీ పార్టీని, మీ పార్టీ ఆఫీసుల్ని అన్నీ కూడా ప్రజలు భరించాలి, ప్రజలు పోషించాలి. ఆ రోజునే నీ ప్రజల్లో బతుకుద్ది పార్టీ, అది నా పార్టీ అని చెప్పి వాళ్ళు భుజానికి ఎత్తుకుంటారు. కాదు, అలా కాకుండా మీరే ఇస్తే, మీరు పనిచేసే వాళ్ళకి జీతాలు ఇచ్చి ఆఫీసులు అద్దెలు కడితే ఇంకా అది మీదిగానే చూస్తారు, ప్రజలు మాది అనుకునే పరిస్థితి రాదు. అందుకని పార్టీని, రాజకీయాలు అనేది ఒక కొత్త పందాలో, కొత్త రూపంలో రావాలి. అది చేస్తాడని ఆశపడ్డాం పవన్ కళ్యాణ్. నాంచి చివరికి ఏం చేసి నేను అదే ఏకంగా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయ దురంధరుడు అన్నాక, అంత దురంధరుడు అని నీకు తెలిస్తే నువ్వు అసలు ఎందుకు పార్టీ పెట్టావు? ఆయనంత దురంధరుడు అయినప్పుడు నువ్వు రాజకీయ పార్టీ పెట్టుకోవడం ఎందుకు? మీరే పార్టీలో చేరిపోవచ్చు కదా. 10 ఏళ్ళు అనవసరంగా వేస్ట్ చేసుకున్నావు టైం నువ్వు. పైగా ప్రజారాజ్యం కూడా 10 సంవత్సరాలు నిర్వహించబడాల పార్టీగా. జనసేన అనేది 10 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంది. అసలు ఆ రోజున కూడా అంటే వాళ్ళు ప్రజలతోటి మమేకం అవ్వరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలతోటి నువ్వు ఇది అవుతావో నీకు వాళ్ళ ఆలోచనలు అవి తెలిగితే వాళ్ళు పెరుగుతారు. అసలు అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా కొంతమంది పట్టించుకోలేదు, కానీ అప్పుడు కూడా చిరంజీవి గారు కొన్ని మాట్లాడుకున్న మాట్లాడు. చంద్రబాబు మంచివాడే, రాజశేఖర రెడ్డి మంచివాడే, ఆయన అందరూ మంచివాళ్ళే. చాలా తప్పు. అసలు మంచివాడైనప్పుడు నువ్వెందుకు అసలు పార్టీ పెట్టింది అనేది అప్పుడు వచ్చింది ఆ ప్రశ్న. జనాలు కొంతమంది అడిగారు ఆ మాట అనేగడికి, ఇదేందుకే రాజకీయ పార్టీ అన్నాక ఎప్పుడు మనం యుద్ధం చేస్తూనే ఉండాలి అవతలతోటి. సో ఒకటేంటంటే వీళ్ళు నియో రిచ్ ఫ్యామిలీ సార్. నియో రిచ్ ఫ్యామిలీకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు అదే ఫాలో అయ్యారు. మనం ఏమన్నా మనలో కాస్త ఎలివేట్ అయిపోయి కాస్త పాపులారిటీ సాధించగానే వాళ్ళ వలన ఏదో అవుతుంది తొందరగా, షార్ట్కట్లో మనం కూడా అధికారం సంపాదిస్తామనే ఒక రాంగ్ ట్రెండ్లో మన ప్రజానీకం
ముఖ్యం కాపు ప్రజానీకం పడటమే ఈ దుష్ఫలితాలకి కారణం. కాపుల భవిష్యత్తు ఏంటి సార్ అసలు? కాపుల భవిష్యత్తు ఒకటి సార్, పాత శ్రీశ్రీ గారి పాట ఉంది, ఎవడో వస్తాడని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకం. అది ఆ పాటని మనం ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకొని ఒక కొత్త ఆలోచనతో ఒక కొత్త దీని ఒక, ఎందుకంటే ఒక కాపు సామాజిక వర్గం కాదు, కాపులతోటి ఇంకోటి సార్ 2024లో ఒక మనకు తెలియకుండా జరిగిన ఒక పెద్ద తప్పిదం ఉంది సార్. ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గం అణగారిన ప్రజానీకంతో కలిసి ఉంది, ఎప్పుడు కూడా కలిసి ఉన్నది, ఎప్పుడు కూడా. మొట్టమొదటిసారి ఆ వర్గాలన్నిటికీ దూరం అయ్యి పెత్తందారీ వర్గం వైపు చేరింది ఇప్పుడు 2024. ఈ తేడా ఇది క్రమంగా అర్థమవుతుంది. ఇవాళ ఈ రోజుకి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే క్రమంగా అర్థమవుతుంది వీళ్ళకి. ఎందుకంటే మనం ఏం తప్పు చేసాము ఏంటి అని మన ఎందుకంటే ఎవడెన్ని చెప్పినా కూడా మార్క్స్ చెప్పినట్టు ఇక్కడ క్యాస్ట్ ఎంత ఉన్నా కూడా క్లాస్ ప్రధానమైంది. వర్గ దృక్పథం అనేది చాలా అవసరం మనకి. ఎందుకంటే ఇక్కడ వర్గ దృక్పథం అనేది దురదృష్టవశాత్తు ఈ దేశంలో క్యాస్టిజం ఉండటం వలన ఎక్కువ ఆ వైపు వెళ్ళింది తప్ప అంతిమంగా మాత్రం క్లాస్ స్ట్రగులే ఇంపార్టెంట్. అట్లా చూసినప్పుడు మనం ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి దగ్గరగా ఉండి వాళ్ళతో కలవాల్సిన జాతి కాపు కమ్యూనిటీ. ఎందుకంటే స్వభావ రీత్యా వీళ్ళు ఆర్థిక స్థితిగతులు చూస్తే వాళ్ళతో దగ్గరగా ఉన్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాల్సి వెళ్ళాలి తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా సంపన్న వర్గాల వైపు పోతే ఖచ్చితంగా వాడిస్తే వీళ్ళు తీసుకునే దశలోనే ఉంటారు తప్ప వీళ్ళు ఇచ్చే దశకి వీళ్ళు అధికారం చేసే దశకి ఎదగరు. ఎందుకంటే వీళ్ళు అధికారం స్వీకరిస్తేనే ఈ పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పైకి వాటా వస్తుంది, వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ అనేది తేవడానికి ఆస్కారం వస్తుంది. సో మనం ఎప్పుడూ కూడా లేదు ప్రజారాజ్యం అప్పుడు మనం గట్టిగానే మన పార్టీ సిద్ధాంతాలు మనం ఇవే చెప్పుకున్నాం. బడుగు సామాజిక న్యాయం అనేది ఎప్పుడో బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే పేరు మీద డాక్టర్ గురుకుల మిత్ర అని ఒక పుస్తకం రాశాడు, 90స్లో రాశాడు. లోహియా ఇంకెప్పుడో చెప్పాడు ఆయనకంటే ముందు. ఇంతమంది ఇన్ని రకాలు చెప్పినప్పుడు దానికి ప్రజల్లోకి వెళ్ళలేదు. అది ప్రజల్లోకి 2009లోనే వెళ్ళింది. ఎందుకంటే చిరంజీవి అనే ఒక మాస్ యాక్టర్, ఒక ప్రజల్లో అత్యంత పలుకుబడి కలిగిన సినిమా హీరో నోటి నుంచి వచ్చేసరికి దానికి ఆ ప్రజాదరణ వచ్చింది. వాళ్ళు ఓపిక పట్టలేక కానీ ఆ 2009 సంవత్సరం నుంచి పార్టీని నిర్మించుకొని, ఎందుకంటే ప్రజారాజ్యం ఎన్నికల టైంని కూడా పార్టీ నిర్మాణం పూర్తి కాలేదు. అది పార్టీ నిర్మాణం మీద చిరంజీవి గారు ఎలక్షన్ అయిపోయిన కానీ దృష్టి పెట్టి అసెంబ్లీకి 18 మందితో వెళ్ళడా అనేది కాదు, నాకు నా పార్టీ ముఖ్యం, ముందు దీన్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలని కానీ ఆయన పనిచేస్తుంటే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో అధికారం అతనే ఉండేవాడు ఏపీలో. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ సామాజిక న్యాయం అనే సూత్రం మీదనే ఇవాళ కాకపోతే రేపటికైనా, రేపు ఎలక్షన్లో ఈ రిజల్ట్స్ వీటన్నిటి తర్వాత అయినా సరే దాన్ని ప్రాతిపదికగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇంకా అణగారిన జనం అందరితోటి ఒక ఐక్యతతోటి మనం ఒక కొత్త ఆలోచనతోటి పార్టీని పెట్టాలి, ఆ పార్టీ నిర్మాణం తీసుకోవాలి. ఇందులో కాపులు కాదు, అందరూ బాధ్యత వహించి దాన్ని ఒక డెమోక్రటిక్ వేలో ఒక మూడో ప్రత్యామ్నాయం తెస్తే తప్ప లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇంకో రోజున రామ్ చరణ్, ఈ ఆలోచన నుంచి ఈ జాతి బయటపడాలి సార్. అద్భుతం అప్పారావు గారు. రాజకీయాల్లో అప్పారావు గారు, సంప్రదాయ స్థానాలు అవనేవి ఏ రాజకీయ పార్టీకైనా కూడా వాటిని కొలబద్దగా చేసుకొని వాళ్ళు ఆయా సామాజిక వర్గాలకి కొన్ని నియోజకవర్గాలను కేటాయిస్తూ రావడం అనేది జరుగుతూ వస్తుంది. అట్లా తెలుగుదేశం పార్టీకి కూడా కొన్ని సంప్రదాయ స్థానాలని కాపులకు కేటాయిస్తూ వచ్చేది గతంలో. అయితే ఈ ఎన్నిక వరకు కాకినాడ బందరు జనసేనకి విడిచిపెట్టాం కాబట్టి మేము ఉత్తరాంధ్ర కాపులకి ఒకటంటే ఒక స్థానం ఇస్తామని కేవలం విజయనగరం ఎంపీ మాత్రమే కేటాయించి రాష్ట్రంలో ఇంకెక్కడ ఒక్కటంటే ఒక్క లోక్సభ నియోజకవర్గాన్ని కూడా కేటాయించలేదు. అట్లాగే అంత క్రితం కాపులకు కేటాయిస్తూ వస్తున్నటువంటి ఎన్నో శాసనసభ నియోజకవర్గాల్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా
తగ్గించి వేసింది కాదు, అసలు ఆ సంఖ్య చూస్తే చాలా నిర్వీర్యమైనటువంటి ఒక సంఖ్య కనిపిస్తుంది మనకు. ఎందుకు ఇట్లా జరిగింది? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా గోదావరి జిల్లాలు రెంట్లోనే కాపులకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మిగిలిన జిల్లాల్లో అసలు దాదాపు పట్టించుకోరు. ఎందుకంటే ప్రధానమైన గుంటూరు, కృష్ణా జిల్లాలు వచ్చేసరికి కమ్మవారు కూడా కాస్త జనసంఖ్యను ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మంది మోతుబారులు ఉండటం వల్ల ఆ టీడీపీ పార్టీ ఆ రెండు జిల్లాలు ఎక్కువగా తమ సామాజిక వర్గానికే, కమ్మ సామాజిక వర్గానికే ఇచ్చుకుంటుంది. గోదావరి జిల్లాలో వచ్చేసరికి ఏంటంటే కాపులు అత్యధికమైన జనాభా ఉన్న కారణంగా అక్కడ కాపులు తప్ప ఇంకొకరితో రాజకీయం చేయలేని పరిస్థితి టీడీపీది. అందుకని చెప్పి అక్కడ కాపుల మీద డిపెండ్ అవుతారు. ఇకపోతే ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఏంటంటే అక్కడ బీసీలుగా ఉన్న కాపులు మెజారిటీ కాబట్టి ఉత్తరాంధ్రలో ఆ మూడు జిల్లాల్లో ఎక్కువ తూర్పు కాపు కమ్యూనిటీకే ఇస్తారు. ఇక్కడ చూస్తే తెలుగుదేశం జనసేన పార్టీకి ఇవ్వటం అనేది ఏ రకంగా చూసిందంటే కాపులకి ఇచ్చాము సీట్లు అనే యాంగిల్లో వాళ్ళ ఇది. ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ధోరణి ఉంది. కాపు కులం వాడిగా నా మీద ముద్రేస్తారేమో అనే దీనితోటి కాపులకి మినిమైజ్ చేసే ధోరణి ఆయన అవలంబిస్తాడు. ఫలితంగా జరిగింది ఏంటంటే మొత్తంగా సీట్లు ఆ తూర్పు కాపులకి ఇచ్చిన సీట్లు బీసీ కోటా కింద చూస్తే మనం కాపుల్ని ఓవరాల్గా చాలా తక్కువ సంఖ్య కుదిర్చిన ఇది తెలుగుదేశం పార్టీ. అది ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో కనపడుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా పాలక కులాలకు ఒక ధోరణి ఏంటంటే కాపులు ప్రధానంగా సర్కారు జిల్లాల్లో ఉన్న కాపుల్ని రాజకీయంగా అణిచిపెట్టడం అనేది అవలంబిస్తూ వచ్చినాయి. అలాగే రాయలసీమలో బలిజ కమ్యూనిటీ జనాభా రీత్యా అక్కడ వాళ్ళు కూడా పవర్ఫుల్గా ఉండటం వల్ల అక్కడ ఎందుకంటే ఈ సర్కారు జిల్లాల్లో వచ్చేసరికి కమ్మ కాపుల మధ్య రైవలరీ నడుస్తుంది. రాయలసీమ చూసేసరికి బలిజలకి రెడ్లకి మధ్య రైవలరీ నడుస్తుంది. ఈ అన్నిటి కారణాలు ఇవన్నీ చూస్తే ఏంటంటే పాలక కులాలు ఎప్పుడు కూడా కాపులు ఒక ఫ్రంట్ లైన్లోకి రావటాన్ని మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు సహించరు. అందుకని దాన్ని చక్కగా వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా కాపుల్ని అణిచివేస్తారు. ఈ ట్రిప్పులో అణిచివేత కాపుల్ని తొక్కేయడానికి తెలివిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తను వెనకుండి డ్రామా ఆడిచ్చి కాపుల్ని లేకుండా చేశాడు ఆ పార్టీలో. అందుకని అన్ని తక్కువ సీట్లు ఇచ్చారు. ఇవాళ వాళ్ళ సంఖ్యకి ఇప్పుడు కూటమిలో వచ్చిన సీట్లు మొత్తం చూస్తే వాటిలో తూర్పు కాపులు తీస్తే సర్కారు జిల్లాల కాపులు చాలా తక్కువ ఉంటారు. దాదాపు రాయలసీమలో నిల్లని చెప్పుకోవాలి. ఒకటో రెండు సీట్లు అనుకుంటూ వచ్చింది. రాయలసీమ ఓవరాల్ రెండే కదా. నెల్లూరు నారాయణ గారు తెలుగుదేశం, రాజంపేట బాలసుబ్రహ్మణ్యం జనసేన నుంచి తిరుపతి మూడు సీట్లు. ఇది మొత్తం కూటమి తరపున వచ్చింది. మూడు పార్టీలు ఉండి కూడా 3 సీట్లు. అంటే బీజేపీలో అయితే మరీ దురదృష్టం ఏంటంటే అసలు ఒక్క సీటు కూడా ఆ ఎంపీ సీటు కానీ ఎమ్మెల్యే సీటు కానీ కాపు కమ్యూనిటీకి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒక పథకం ప్రకారం బీజేపీ పార్టీ నామకే వస్తే పేరు ఒకటే ఉంది కాబట్టి తెలుగుదేశం సంబంధించిన కమ్మ వాళ్ళే ఆ పార్టీలోకి వెళ్ళి పదవులు తీసుకొని వాళ్ళ పెత్తనంతో నడిచిందనేది మనకు పేరు. సాంప్రదాయబద్ధం మొదటి నుంచి బీజేపీ పార్టీని మోసిన వాళ్ళు మొత్తం ఇవాళ సైలెంట్గా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఉన్న నిజం అది. బహిష్కరించినట్టుగా వాళ్ళు దూరంగా ఉండిపోయారు. ఇది ఎవరిది ఇదో కాదు, కమ్మవారి ఆధిపత్యం చూయించారు. బీజేపీ ఫెయిల్యూర్ కనిపించింది అక్కడ పార్టీ పరంగా సంస్థాగతంగా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కాపులకి గోదావరి జిల్లాల్లో కాపుల మీదే డిపెండ్ అయ్యి ఆ పార్టీ ఎలా బతికి బట్టకట్టిందో అదే పద్ధతి రాయలసీమలో వచ్చేసరికి అక్కడ కూడా ఈ కమ్మ సామాజిక వర్గం పెద్దగా లేని కారణంగా వాళ్ళు అక్కడ బలిజల్ని రెడ్లు ఎడితిరిగి తమ పార్టీకి రాని కాపుల్ని బేస్ చేసుకొని అక్కడ బలిజ కమ్యూనిటీని బేస్ చేసుకొని రాయలసీమలో తెలుగుదేశం పోటీ చేయడం జరిగింది. క్రమంగా అక్కడ ఏంటంటే ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేని కమ్మ సామాజిక వర్గం వాళ్ళని క్రమంగా ఎమ్మెల్యేలుగా పెంచుకుంటా ఇవాళ అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కమ్మవాళ్ళని కూడా పెద్ద ఎత్తున టీడీపీ తరఫున పోటీ చేసేట్టుగా తయారు చేసుకున్నారు. ఇది మొత్తం కూడా కాపులు
ఐదారు అనంతపురం జిల్లాలో 5-6 శాసనసభ ఐదారు, అవును అవును. ఇది ఒక్కటే ఉదాహరణ. ఒకనొక సందర్భంలో 6 సీట్లు అనంతపురంలో కాపులకు ఇచ్చిన సందర్భం ఉంది బలిజలకి. కారణం ఏంటంటే ఆ రోజు నెడితే గెలవరు, తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి ఎలక్షన్లో, ఒక పార్టీగా ఉంది కాబట్టి పోటీ చేయాలి, చేయకపోతే నామత, అందుకని చేసిన సందర్భంలో అప్పుడు కాపులకు ఇచ్చారు. అదే మళ్ళీ 2019 వచ్చేసరికి 2014 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న దశలో కమ్మ వాళ్ళకి ఇచ్చుకున్న 6 నియోజకవర్గాలు మళ్ళీ కాపులకు ఇవ్వకుండా కమ్మ వాళ్ళకి ఇచ్చుకున్నది. అట్లా క్రమంగా ఒక ప్లాన్ ప్రకారమే కమ్మ ఎమ్మెల్యేలని, కమ్మ రౌడీల్ని తయారు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి రాష్ట్ర కాపునాడు నాయకులు గౌరవనీయులు శ్రీ కఠార అప్పారావు గారి వారి అంతరంగ ఆవిష్కారాన్ని మనకు అందించారు. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం అప్పారావు గారు. నమస్కారం. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.